కలిగిన కాక నిరాకరి కూడి వచ్చిన సంఘ పెద్దలు సంఘ తప్పదు రాయిగడించి వచ్చిన దేవుని బిడ్డలకి ఫేస్బుక్లు వాట్సాప్లే దేవుడు వాక్యం ఆలపించిన అందరికీ యేసు ప్రభువు వెనక వందనాలు. ఒక మినిట్ మనమందరూ రాజకుమారుడు గురించి ప్రార్థన చేస్తాం. ధన కుమారుడు హాస్పిటల్ ఉన్న ఆపరేషన్ అయింది. దేవుడు సంపూర్ణంగా విడుదల కలగడానికి ఒక మంచి ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, రాజకుమారుడు గురించి మీ కుమారునికి దేవా సంపూర్ణంగా విడుదల ఇస్తాం. త్వరగా హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చిన రాత్రి దేవుడు మనతోని నా కుమారుడితోనే నీ మాట్లాడి దేవుడు శక్తి ప్రభావము నా కుమారుడు శరీరములు సూచనగా చేసిన స్తోత్రం, విడుదలిచ్చిన స్తోత్రం యేసు నామములో కడిగి వేస్తున్నా తండ్రి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పాలి. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 15 నుండి 20 వరకు చదవాలి. అప్పుడు మరి ఒక దూత దేవాలయం నుండి వెడలి వచ్చి, భూమి పైరును పండి ఉన్నది, కోతకాలము వచ్చినది, నీ కొడవలి పెట్టి కొయ్యమని గొప్ప స్వరముతో ఆ మేఘము మీద ఆచునుడై ఉన్న వాడితో చెప్పాను. మేఘము మీద ఆచునుడై ఉన్నవాడు తన కొడవలి భూమి మీద వేయగా భూమి పైరు కొయ్యబడెను. ఇంకొక దూత పరలోకమందున్న ఆలయములో నుండి విడలి వచ్చాను. సమయం ఎక్కువ లేదు కాబట్టి ఇక్కడి నుంచి ఈ రోజు నా చెప్పిన వాక్యము ఈయన ముందుకు విన్నారా లేదా నాకు తెలియదు. ఇది దాని ముందుకు వినలేని వాక్యం ఈ రోజు చెప్తున్నాను. ఎందుకనగా బాగా శ్రద్ధ కలిగి నీ వినితే మాత్రమే మీకు అర్థమవుతున్నాను. దాన్ని బట్టి శ్రద్ధ కలిగి నీ విన్నాను. ఇక్కడ రాయబడినది కోతకాలం వచ్చి ఉన్నది. ఏంటి కోతకాలం? మహాశ్రమ కాలములో దేవుడు కోతకాలం వచ్చి ఉన్నదని దేవుడు సెలవిచ్చున్నారు. ఇది నీకు తెలియాలంటే 16వ అధ్యాయం 16వ వాక్యం చదవాలి. అంటే హర్మగదోర్ అంటే ఒక యుద్ధం. ఏ యుద్ధం అండి? అందరూ చెప్పండి. అది ఇప్పుడు ఈ రోజు నాకు చెప్పినది అది కాదు. ఇక్కడ ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 15 నుండి చదివితే ఆ యుద్ధం గురించి రాయలేదు. ఏ యుద్ధం? హర్మగదోర్ యుద్ధం గురించి రాయలేదు. ఇంకొక యుద్ధం గురించి బైబిల్ ఉంది, అది కూడా మీరు చూడండి. ప్రకటన గ్రంథము 20 అధ్యాయము 8 వచనం చూడండి. ప్రకటన గ్రంథము 20 అధ్యాయము గోగు మాగోగు యుద్ధం. మొదటి యుద్ధం, రెండవది యుద్ధం గోగు మాగోగు యుద్ధం. ఈ గోగు మాగోగు యుద్ధం గురించి నేను ఎప్పుడైనా విన్నారా? లేదు. అందుకని శ్రద్ధ కలిగి వినాలి. అప్పుడే ఈ యుద్ధం గురించి బైబిల్లో మీకు తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. అప్పుడు మన భారతదేశంలో 2 యుద్ధం జరిగింది. మొదటి విశ్వ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1914 మొదటి యుద్ధము స్టార్ట్ అయింది. రెండవది యుద్ధము తర్వాత చెప్తారు. ఈ 2 యుద్ధము ఎవరి కోసము జరిగిందని మీకు తెలుసా? 2 విశ్వ యుద్ధం భూమిలో జరిగింది. అది ఎవరి కోసం అని మీకు తెలుసా? తెలియదు. ఈ 2 యుద్ధము జరిగినది ఇస్రాయేల్ కోసం. ఈ 3వది యొక్క యుద్ధం కూడా జరుగుతుంది. అది కూడా ఇస్రాయేల్ కోసం. దేవునికి స్తోత్రం.
బైబిల్ని 3 యుద్ధం గురించి బైబిల్ చెప్పిన ఒక మాట ఉంటారు వినండి. ఎసకేల్ గ్రంథము 21 అధ్యాయము 27వ మాట. అందరూ ఇంగ్లీష్ ఉంటే ఇంగ్లీష్ కూడా చూడండి, లేదా తెలుగులో ఆయన కూడా చదివితే పర్లేదు. ఈ వాక్యం అందరు బైబిల్ ఈ రోజు అందరూ ఒక నోట్లు రాసి ఉంచాలి. అంత ఘనమైన వాక్యం మీరు ఎన్నిసార్లు రాయబడింది? స్తోత్రం. నేను దానిని పడదోయను అంటే ఈ భూమిలో భయంకరమైన 3 యుద్ధములు జరుగుతాయి దేవుడు ముందుకి సెలవిచ్చింది. దేవుడు ఏం చెప్పారు? ఈ భూమి 3 సార్లు ఏం చేస్తుంది? పడదోయబడుతున్నారని బైబిల్ చెప్పుతున్నారు. అంటే ఈ భూమిలో ఇంకొక యుద్ధం జరుగుతున్నారు. అది ఇశ్రాయేల్ కోసం 2 యుద్ధం జరిగింది, విశ్వ యుద్ధం జరిగింది. ఇంకా 3వది యుద్ధం అది గోగు మాగోగు యుద్ధం. ఏ యుద్ధం అండి? గోగు మాగోగు యుద్ధం చెప్పిన తర్వాత నేను చెప్తానండి. ఏది? కర్మగదోని యుద్ధం గురించి చెప్తున్నారు. గోగు మాగోగు యుద్ధం చెప్పిన తర్వాత కర్మగదో యుద్ధం. దేవునికి స్తోత్రం. అందుకే బైబిల్లో మీరు తెలుసుకున్నారు వాక్యము. లేవియా కాండములకు రావాలి. లేవియా కాండము 26వ అధ్యాయము 18, 21, 24, 28. ఇది ఇంకా 31. మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన యెడల నేను మీ పాపములను బట్టి మరి 7 మిమ్మును బాధించెదను. 24వ వాక్యం. నేను కూడా మీకు విరోధంగా నడిచెదను, మీ పాపములను బట్టి ఇక 7 మిమ్మును దండించెదను. 28వ వాక్యం. నేను కోపపడి మీకు విరోధంగా నడిచెదను, నేను మీ పాపములను బట్టి 7 మిమ్మల్ని దండించెదను. అంటే ఇశ్రాయేల్ ప్రజలకి చెప్పిన దేవుడి పలికిన మాట, నేను నిన్ను నీ పాపమును బట్టి 7 నిన్ను ఏం చేస్తుంది? దండిస్తున్నారు. అంటే ఇశ్రాయేలు దేవునికి విరోధంగా పాపం చేస్తే దేవుడు ఏం చేస్తాడు? 7 వారికి ఏం చేస్తున్నారు? శిక్షిస్తానని, దండిస్తానని దేవుడు వాక్యములు చెప్తున్నారు. శ్రద్ధగా విన్నాను. ఆది కాండము 7వ అధ్యాయము 11వ వాక్యం చూడండి. వయసు యొక్క 600 సంవత్సరములు 2వ నెల 18వ దినమున మహా అగాధ జనముల నోవాబు కాలములు భయంకరమైన జలప్రలయం అయినప్పుడు ఎప్పుడు 2వ నెల 17వ దినములు. ఇది ఈ మాటలు 2వ నెల 17 సరి 8 అధ్యాయము. అది అంటే 8 అధ్యాయము 3, 4 వాక్యం చదువు. అప్పుడు నీరు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసిపోవచుండెను. 180 దినములైన తరువాత నీళ్లు తగ్గిపోగా 180 దినములైన తరువాత నీళ్లు తగ్గిపోగా 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండ మీద 7వ నెల 17వ దినం. అప్పుడు ఎన్ని రోజు అయింది? 7వ అధ్యాయం 1వ వాక్యం నాకు చెప్పారు. మీరు అది వాక్యం వెళ్ళని ఏదో తెలుసుకొని కూర్చున్నారు. అదే నీకు ప్రాబ్లం. 2వ నెల 17. ఇది 8వ అధ్యాయం 3, 4 వాక్యం. అప్పుడు ఎన్ని రోజు అయింది? 150 అంటే 5 నెలలు. అర్థమైందా? 5 నెలలు. స్తోత్రం. అప్పుడు 5 నెలకి ఎన్ని రోజు? 150. నీకే స్కూల్ 5 నెలకి
5 నెలకి 150 రోజు. అప్పుడు ఒక్క నెలకి ఎన్ని రోజులు? 30 రోజులు. స్తోత్రం. బాగా వినండి. యూదులకి ఉన్న క్యాలెండర్ ఉంది కదా యూదులకి. ఆ క్యాలెండర్ చంద్రమాన క్యాలెండర్. ఏ క్యాలెండర్? మనకి ఉన్నది సూర్యమాన క్యాలెండర్. మనకు సూర్యమాన క్యాలెండర్లో ఒక సంవత్సరంలో ఎన్ని రోజు ఉంది? 365 పాలు. 365 పాలు. 4 సంవత్సరాలకు ఒకసారి ఒక రోజు అర్థమైంది. గంటలు చంద్రమాన వర్షములు ఒక సంవత్సరం ఎన్ని రోజు ఉంది? 360 రోజులు. అర్థమైందా? 360 రోజులు. ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలుకి చెప్పిన ఒక మాట, నువ్వు పాపం చేసిన ఎడలా నిన్ను నేనే చేసిన 700గా నిన్ను ఏం చేస్తున్నారు? శిక్షిస్తానని దేవుడు చదివించారు. దేవుడు ఒకసారి కాదు, 4-5 సార్లు అదే పదము లేవియాకాండము 26వ అధ్యాయములో రాయబడి ఉంది. స్తోత్రం. ఇంకా నేను చెప్పిన వాక్యమును, నేను చెప్పిన ఈ లెక్క చెప్పాలి. 7 ఇంటూ 360 ఎన్ని రోజు అయింది చెప్పండి? 2520. అవునా? మొబైల్ ఉన్నోడు చూడండి. 7 ఇంటూ 360 ఎంత? 2520. స్తోత్రం చెప్పలే. అంటే దేవుడు వాడి చేసిన పాపానికి ఏం చేస్తున్నారు? 700గా దేవుడు శిక్షిస్తానని చెప్పారు. ఆ లెక్క నీ మనసు నుంచి ఈ వాక్యం కూడా చదవాలి. ఎసకేలు గ్రంథము 4వ అధ్యాయం 5-6 వాక్యం. ఎసకేలు గ్రంథము 4వ అధ్యాయము 5-6 వాక్యం. ఇశ్రాయేలు వారి దోషమును నీవు భరించినట్లుగా వారు దోషము చేసిన సంవత్సరముల లెక్క చొప్పున నీకు 390 దినములు నిర్ణయించి ఉన్నాను. ఆ దినములు గడిచిన తరువాత కుడి ప్రక్కను పండుకొని ఉండి 40 దినములు యూదా వారి దోషమును భరింపవలెను. 5-6 వాక్యములు ఏం చెప్పారు? చదివారు. ఇశ్రాయేలు వారి దోషమును నీవు భరించున్నట్లుగా వారు దోషము చేసిన సంవత్సరముల లెక్క చొప్పున నీకు 390 దినములు నిర్ణయించి ఉన్నాను. ఆ దినములు గడిచిన తరువాత కుడి పక్కన పండుకొని ఉండి 40 దినములు యూదా వారి దోషమును భరింపవలెను. సంవత్సర ఒకటింటికి ఒక దినము చొప్పున నేను నిర్ణయించి ఉన్నాను. ఇక్కడే అప్పుడు ఏం చెప్పారంటే సంవత్సరములకి ఒకరికి అంటే ఆయన అర్థం ఒక రోజుకి ఒక సంవత్సరం. ఇంకెంత భయం తెలిసాడు. ఒక రోజుకి సంవత్సరం, ఒక రోజుకి. అది మాత్రం కాదు, సంఖ్యాకాండం కూడా చదవండి. అప్పుడు మీకు బతుకు 14 మధ్య 34 వాక్యం పెడతాం. మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారం దినములకు ఒక సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు. అంటే దినములకు ఏముంది? ఒక సంవత్సరం. ఓకేనా? అది అయితే లేవియా కాండంలో చెప్తున్నారు, నీ పాపం చేసిన ఎడలా నిన్ను నేను 700గా నేను చేస్తున్నాను. అంటే ఒక సంవత్సరములకి 360 రోజే. అయితే 7 ఇంటూ 2520 రోజు తర్వాత నీకు ఒక విడుదల కలుగుతున్నాను. స్తోత్రం చెప్పాలి. అంటే దేవుడు శిక్షించిన సమయం ఏమవుతుంది? సమాప్తి అవుతుంది. అర్థమైందో లేదో తెలియదు. సమాప్తం అవుతున్నారు. ఎప్పుడు? 220 2520
20 రోజుల తర్వాత వారికొక విడుదల ఉంది. దేవునికి స్తోత్రం. నేను చెప్పిన మాట నీ బాగా విన్నాను. స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు శిక్షించడానికి ఉంది. ఆ సమయం గురించి చెప్తున్నారు. ఇశ్రాయేలుకి దేవుడు శిక్షించాడు కదా. 700 శిక్షిస్తాడని చెప్పారు కదా. ఆ శిక్ష స్టార్ట్ అయిన దినములు క్రీస్తు పూర్వము 606 స్టార్ట్ అయింది. 606 ఓకే మర్చిపో 606 మొదటి విశ్వయుద్ధం స్టార్ట్ అయింది ఎప్పుడు? 1914. ఇంకా నీది ఇది రెండు కూడా కలిపేది 606 1914 కలిపి చెప్పండి ఎంత అయింది? అదానే చెప్తున్నారా? ఆ సమయం కరెక్ట్ అయినప్పుడు మొదటి విశ్వయుద్ధం చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఆ శిక్షాకాలం ముగించినప్పుడు దేవుడు ఏం చేశారు? ఇశ్రాయేలు ప్రజలకు ఒక విడుదల ప్రారంభించారు. అప్పుడు ఈ మొదటి విషయం ఎవరి కోసం? ఇశ్రాయేలు కోసం. అర్థమైన వాడు అర్థంగా దేవునికి స్తోత్రం చెప్పాలి. దేవునికి స్తోత్రం. నేను చెప్పినది కరెక్ట్. నేను నోటులు రాసుకో. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. అప్పుడు నేను చెప్పుకొని వచ్చిన విషయము 1914 మొదటి విశ్వ యుద్ధము జరిగింది. ప్రపంచ యుద్ధం. ఆ యుద్ధం జరిగినప్పుడు ఇశ్రాయేల్ దేశంలో ఒక్క యూదులు కూడా లేదు. యూదులు కూడా ఆ మొత్తం ఏమైంది? అక్కడి నుండి చెదరిపోయింది. ఎందుకు చెదరిపోయింది? యూదులు చెప్పిన ఆయన రక్తం మా మీదకి మా పిల్లల మీదకి వచ్చిన దాఖలని చెప్పిన కాబట్టి క్రీస్తు తర్వాత 70లో ఇశ్రాయేల్ దేశం నుండి ఇశ్రాయేల్ మొత్తం ఏమైంది? చెదిరిపోయిన తర్వాత ఇశ్రాయేల్ దేశం యోధులు ఎవరు కూడా లేదు. 1914 ఇశ్రాయేల్ ఎక్కడ చెదిరిపోయిందో ఆ దేశం మీదకి అడ్డుకు పట్టడానికి దేవుడు అవకాశం ఇచ్చింది. అంటే 2520 రోజు తర్వాత వారికి ఒక విడుదల కలిగినది దేవుడు చెప్పాడు. ఆ విడుదల కలిగినప్పుడు దేవుడు ఏం చేశారంటే వారి కోసము త్రోవ తెరవబడింది. దేవుడికి చెప్పినది సొంతగా వినాలి. ఈ మొదటి ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు 2 పక్షంగా మారింది. దేవునికి స్తోత్రం. ఒక పక్షములు బ్రిటన్, బెల్జియం, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, నార్వే, యుఎస్ఏ ఒక పక్కం. ఒక సైడ్ బ్రిటన్, బెల్జియం, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, నార్వే, యుఎస్ఏ ఒక సైడ్. ఇంకొక సైడ్ జర్మనీ, టర్కీ, హంగరీ, బెల్గిరియం. ఇంకొక సైడ్. ఈ 2 సైడ్ని నిలబడి ఏం చేశారు? ప్రపంచ యుద్ధము జరిగింది. ఒక సైడ్ ఎవరండి? బ్రిటన్. ఇంకొక సైడ్ నుండి జర్మన్. అప్పుడు ఎవరు ఏలవాడు చేసిన హిట్లర్. ఆ ఇద్దరు కలిసి ఏమవుతున్నారు? యుద్ధం జరుగుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది. అప్పుడు ఈ యుద్ధం జరిగినప్పుడు దేవుడు ఒక మాట చెప్పారు. ఏది చెప్పారంటే హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 1-2 వాక్యం చదవండి. ఆ తమల
నిమిత్తమున ఇశ్రాయేలు భయము చేత ఎవరును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరుకో పట్టణం ద్వారము గట్టిగా మూసివేయబడెను. అప్పుడు యెహోషువ ఇట్లని చూడు. అది యోషువ గ్రంథం, హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 1-2 వాక్యం. యెహోవా యొద్దకు మరలదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును. 2 దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించి మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. ఇప్పుడు నేను చెప్పిన ఈ వాక్యానికి ఆ వాక్యం అంటే ఆ యుద్ధానికి ఏదైనా సంబంధం ఉందా? అర్థం కాదు. 2 దినం అంటే బైబిల్ రెక్క అనుసరించి స్తోత్రం. 2 దినం. 2వది ఏమంటే 3వ దినం నేనే చేసినది స్థిరపరచినట్టు. ఆయన అర్థం ఏమంటే 2520 వచ్చినప్పుడు 3 సంవత్సరం ఆవలే. 2 రోజుల తర్వాత నేను నిన్ను బాగా చేస్తాను. అలాగా కదా రాయబడింది. 2 దినముల తర్వాత నిన్ను బాగా చేసిన 3వ దినములు నిన్ను ఏం చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. 2520 రోజు ఇశ్రాయేలుకు బాగుపడాలి. బాగుపడడానికి యుద్ధం స్టార్ట్ అయింది. ఎందుకు యుద్ధం స్టార్ట్ అయింది? సొంత దేశం విడిచిపెట్టి వారు ఏం చేశారు? చెదిరిపోయారు. స్వంతం ఆ చెదిరిపోయిన వాళ్ళందరూ తిరిగి 150 రాజ్యములు చెదిరిపోయిన వాళ్ళందరూ ఏం చేయాలి? తిరిగి రావాలి. దాదాపు వారిలో 50 అధికంగా భాష ఎవరికి తెలుసు? 50 అధిక భాష వారికి అందరికి తెలిసిన భాష లేదు, ఎబ్రాయ భాష. కానీ ఇప్పుడు చిదరిపోయిన కాబట్టి అనేక భాష వారే చేసేది. ఇప్పుడు ఒక పక్క బ్రిటన్, ఇంకొక పక్క జర్మనీ కూడా యుద్ధం జరిగినప్పుడు ఇస్రాయేల్ అంటే బ్రిటన్ చేతులు యుద్ధం చేయడానికి ఉన్న ఆయుధములు కాదు, మందు తగ్గిపోయింది. ఏ మందు? సోదరం, ఈ తుపాకీలు వేసిన ఆ మందు ఏమైంది? తగ్గిపోయింది. అని అంటే దాన్ని బట్టి వారు ఇప్పుడు ఏమవుతున్నారు? ఓడిపోయిన స్థితి వచ్చింది. దేవునికి స్థితి వచ్చినప్పుడు బ్రిటన్లో ఉన్న ఈ బ్రిటన్లో ఉన్న ఈ బ్రిటన్ ఓడిపోతున్నారు. స్థితి వచ్చినప్పుడు వైస్ మ్యాన్ అని చెప్పిన ఒక యూద సైంటిస్ట్, వైస్ మ్యాన్, మీరు అక్కడ స్కూల్ చదివిన వాడికి తెలుసు. వైస్ మ్యాన్ అని చెప్పిన ఆ యూదుడు ఉంది. ఆయన ఒక సైంటిస్ట్ చెప్తే ఏమండి? శాస్త్రజ్ఞ. అతనికి చెప్పారు మనము యుద్ధం ఓడిపోతున్నారు, అందుకని నీ ఏం చేయాలి? యుద్ధములకి గెలవాలంటే దానికి ఏమవ్వాలి? ఈ తుపాకీలు వేసిన గోడి ఉంది కదా, దాని లోపల ఒక మందు ఉంది, అది నీ తయారు చేసి ఇవ్వాలని చెప్పారు. అప్పుడు అతను ఏం చేశాడు? వెంటనే ఆడేం చేశాడు? పరీక్షించినప్పుడు ఆడ మందు తయారైంది. ఆ మందు పేరేమంటే TNT గ్యాస్. ఏదండి? సోదరం చెప్పాలి. ఈ TNT గ్యాస్ తీసుకొని వెళ్ళిపోతే నీరు కలిస్తే ఏమవుతుంది? అందుకని ఇది సముద్రం దాటి వెళ్ళాలి. అందుకని ఇది వెళ్ళడానికి తీసుకొని వెళ్ళడానికి ఏం లేదు, ఆవదు. అందుకని వీళ్ళు వేదన పడి యోబు గ్రంథము చదివారు. యోబు గ్రంథము 38 అధ్యాయము 22-23 వాక్యము. అప్పుడు ఆయనకి గట్టిగా చదవదండి. హిమములో నిధిలోనికి చొచ్చితివా, ఆపత్కాలమున
కాలములు యుద్ధములు కొలుకును యుద్ధం కొరకు నినకు నేను దాచి ఉన్నదని వడగంట నిధిలోని ఈ వాక్యం దొరికినప్పుడు ఆడు దేవుడికి స్వంతం. ఏ వాక్యము? వడగంట లోపలలో నీ దాచిపెట్టారంట. అప్పుడు ఈయనకి అర్థమైంది ఈ TNT గ్యాస్ ఏం చేయాలి అంటే వడగంటి లోపలికి పెట్టేసి తీసుకెళ్ళాలి. అంటే వడగంటి లోపల అయితే ఏమంటే చల్లగా ఎక్కువ అవుతున్నాయి, ఏమవుదు కాదు. వడగంట లోపల పెట్టి ఎక్కడికి పంపించారు? పుట్టలికి పంపించారు. చదవాలి, అది కొడితే మీకు అర్థం అవుతుంది. అప్పుడు ఈ TNT గ్యాస్ ట్రై నైట్రోటోయిల్ అది ఈ వడగంటి లోపల పెట్టేసి బ్రిటన్ దగ్గరికి పంపించారు. బ్రిటన్ దగ్గరికి పంపించినప్పుడు బ్రిటన్ ఏం చేశారు? దాన్ని పట్టుకొని యుద్ధం చేశారు. యుద్ధం గెలిచి ఏమైంది? స్వాతంత్రం కలిగిన కాక బ్రిటన్ యుద్ధము గెలిచారు. దేవునికి గట్టిగా స్వాతంత్రం, దేవునికి స్వాతంత్రం. ఎప్పుడు యుద్ధం గెలిచారంటే క్రీస్తు పూర్వంగా, క్రీస్తు తర్వాత 19 మందిలో 18 నవంబర్ 11 రోజు 11 గంటలకి యుద్ధం ఆపేసింది. ఎవరు? జర్మన్. యుద్ధం లేదా? బ్రిటన్ గెలిచేది. స్తోత్రం. యుద్ధంలో ఏం చేశారు? బ్రిటన్. ఎవరు ఓడిపోయారు? జర్మనీ. అప్పుడు నేను చెప్పిన 19, 18 నవంబర్ 11వ తారీఖు 11 గంటలకి యుద్ధం ఏం చేసి ఆపేసినప్పుడు వైస్ మ్యాన్కి బ్రిటన్ అడిగారు, నీకు బహుమానం మనము ఏది బహుమానం నీకు నేను ఇవ్వాలని. అప్పుడు బ్రిటన్ అనుకున్నారు బోల్డ్ డబ్బు అడుగుతున్నారని అనుకున్నారు. కానీ వాయిస్ మ్యాన్ చెప్పారు, నాకు డబ్బు అక్కర్లేదు, నా ముత్తాత తాతగారున్న మన ఇశ్రాయేల్ దేశం నాకు కావాలి. అబ్రహాముకి దేవుడు వాగ్దానం ఇచ్చి ఇచ్చిన ఆ దేశం నాకు కావాలని. అప్పుడు ఆ దేశము తుర్కీ చేతులు ఉంది. అప్పుడు ఆ దేశం ఎవరు తెచ్చింది? టర్కీ అని. తుర్కీ సోదరు. టర్కీకి ఏమంటే తుర్కీ అనికి టర్కీ అండి. టర్కీ చేతులు ఉంది. స్తోత్రం. కానీ ఆ దేశంలో యుద్ధం చెయ్యకుండా, ఏం చెయ్యకుండా వాయిస్ మేలుకి ఏమి ఇచ్చింది? ఆ దేశం మొదటి విశ్వ యుద్ధం, ప్రపంచ యుద్ధం ఎవరి కోసమని చెప్తే గట్టిగా దేవుడికి స్వాతంత్రం కలిగి దేవుడికి ఆమె చెప్పండి గట్టిగా. నీ రెండవ విశ్వ యుద్ధం ఇది చెప్పిన తర్వాత గోగుమార్గ యుద్ధం గురించి చెప్పాలి. రెండవ విశ్వ యుద్ధం ఎప్పుడు స్టార్ట్ అయింది చెప్పండి. స్కూల్గా చదివిన వారందరూ 1939కి స్టార్ట్ అయింది. ఎప్పుడు స్టార్ట్ అయింది? దేవునికి స్తోత్రం కలిగింది. 1939లో స్టార్ట్ అయ్యేది. గట్టిగా స్తోత్రం చెప్పండి. అదే దేవునికి స్తోత్రం. వాళ్ళే చెప్పండి. ఒక సైడ్ లో బ్రిటన్, ఇంకొక సైడ్ లో జర్మనీ. అన్ని యుద్ధం ఏమైంది? స్టార్ట్ అయింది. స్తోత్రం. ఈ యుద్ధం ఏమైందంటే దేవునికి స్తోత్రం. క్రీస్తు తర్వాత 1948 మే 14 తారీఖు యుద్ధం ఏమైంది? అంటే 1945లో యుద్ధం ఏమైంది? ఆగింది. 1948 మే 14
ఇస్రాయేల్ రాష్ట్ర స్థాపితమైంది. అప్పుడు వరకు ఇస్రాయేల్ ఏం లేదు, రాష్ట్రం లేదు, స్థలం జరిగింది. ఇస్రాయేల్ రాష్ట్రంగా ఎవరు కూడా ఏం చేయలేదు, అంగీకరించలేదు. ఆ రెండవ విశ్వయుద్ధం, ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు 1948 మే 14కి రాజ్యమయమైంది, మొదటి యుద్ధము ప్రపంచ యుద్ధం ఎవరి కోసం? ఎందుకు? ఆయన సొంత దేశానికి రావడానికి. రెండవది విశ్వ యుద్ధం ఎందుకు, ప్రపంచ యుద్ధం జరిగిందంటే రాష్ట్రం స్థాపించడానికి. చెప్పండి. అలాగే అయితే ఎసెకియెల్ గ్రంథం చెప్పినది 21వ అధ్యాయము 27వ వాక్యము, 21వ అధ్యాయము 27వ వాక్యము. ఒక్కసారి పడదోయారు, రెండోసారి పడదోయారు, మూడోసారి పడదోయడానికి రెడీ అయింది. ఆయన అర్థమండి ఇంకా మూడవది ఇంకా ఏ యుద్ధం? మూడవది ప్రపంచ యుద్ధం గురించి బైబిల్ చెప్పుతున్నారు. గట్టిగా సోదరం చెప్పాలి, ఒక గట్టిగా ఇంకా సోదరం చెప్పాలి. హల్లెలూయా, సోదరం కలిగింది. గట్టిగా సోదరం చెప్పాలి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. మూడవది ప్రపంచ యుద్ధం ఎందుకు జరుగుతున్నారని అడిగితే ఆయన ఒక కారణం ఉంది. అది కారణం ఏమనగా ఇశ్రాయేల్ దేశంలో ఒక నది ఉంది. ఆ నది పేరు చావు సముద్రం. అన్ని సముద్రం మీద పడిపోతే మునిగి చచ్చిపోతుంది. కానీ చావు సముద్రం నుండి పడితే మునిగిపోతుంది. ఈ చావు సముద్రం లోపలలో కొన్ని ఔషధాలు ఉంది. దేవునికి స్తోత్రం. ఔషధాలు ఉంది. దేవునికి స్తోత్రం కలిగింది. ఏంటి ఔషధాలంటే దేవునికి స్తోత్రం కలిగింది కాక అది ఉంటుంది. ఏమంటే అది పొటాషియం ఉంది, ఉప్పు ఉంది, కర్పూరం ఉంది, మెగ్నీషియం ఉంది, క్లోరైడ్ ఉంది, ఇంకా ఉంది చాలా. ఏముంది? పొటాషియం ఉంది, ఉప్పు ఉంది, క్లోరైడ్ ఉంది, కర్పూరం ఉంది, మెగ్నీషియం ఉంది, ఇదన్నీ ఉంది. అదే అదొక లెక్క చెప్తున్నారంటే నేను చెప్తున్నానండి. 250 బిలియన్ డాలర్ వేల. అది ఎంత ఉంటుంది నాకు తెలియదు కరెక్ట్. మరి పుస్తకం మీద రాయబడింది. అది 250 సంవత్సరం అంత విలువ ఉన్న ఈ సముద్రం కోసము ఇశ్రాయేల్ ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు? యుద్ధం చూసుకొని ఉంది. అది ఎందుకంటే ఆ యుద్ధం చేస్తే రక్షకను దొరుకుతుంది. గోగు మాగోగు అని చెప్పినది రక్ష గురించి అక్కడ రాయబడింది. ఆ స్థలము, ఆ దేశం ఎవరికి కావాలి? రక్షణకి కావాలి. దేవునికి స్తోత్రం కలిగింది. కొత్త కారణము. ఇది రెండవది కారణం ఏమనగా పెట్రోల్ ఇస్రాయిల్ తీసుకొని వెళ్ళారంటే అది ఇస్రాయిల్ దేశం తీసుకొని వెళ్ళడానికి ఆవదు. అందుకని తిరిగి సముద్రం చుట్టి తిరిగి ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారు? ఇస్రాయేల్ దేశానికి, రష్యా దేశానికి తీసుకొని వెళ్తున్నారు. అప్పుడు అది తిరిగి వెళ్ళిన వలన ఎన్ని కిలోమీటర్ అంటే 7,000 కిలోమీటర్ ఏం చేయాలి? ఎక్స్ట్రా తిరగాలి. స్తోత్రం. ఇస్రాయేలుకి యుద్ధం చేసి గెలిస్తే 600 కిలోమీటర్ దూరం వెళ్తే చాలు. నేను చెప్పిన అర్థమైంది. ఇస్రాయేల్ దేశం గెలిచి పొందితే 600 కిలోమీటర్ ప్రయాణం చేస్తే చాలు.
అది అనగా యుద్ధం చేసి గెలవలేదనుకో 7,000 కిలోమీటర్ చుట్టూ వేయాలి, తిరిగి వెళ్ళాలి. దాన్ని బట్టి ఇశ్రాయేలు విరోధంగా రక్షలేస్తుంది. ఎందుకంటే యుద్ధం చేయడానికి దేవునికి స్తోత్రం. మరి గట్టిగా దేవునికి స్తోత్రం, ఇంకా గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడా ప్రపంచ యుద్ధం జరిగి పైన రాయబడిన ఎక్కడ యెహెజ్కేలు గ్రంథము 38 అధ్యాయము 1 నుండి 4 వరకు 3 వరకు చదువు. అభిముఖుడివై అతని గూర్చి ఈ మాట ఎత్తి ప్రవచింపము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, రోషకును, మేషేకునకును, తోపులకును అధిపతియగు గోగు, నేను నీకు విరోధినై ఉన్నాను. నేను నిన్ను వెనుకకు త్రిప్పి నీ దవడలను గాలములను తగిలించి నేను నిన్ను వెనుకకు త్రిప్పి నీ దవడలకు గాలములు దవడలకు ఏం చేసేది? గేలం వేసి నిన్నులో నీ సైన్యం అంతటిని గుర్రములను నానా విధములైన ఆయుధములను ధరించు నీ రౌతులనందరినీ కవచములను డాళ్లను ధరించి ఖడ్గములు చేత పట్టుకుని వారినందరినీ మహా సైన్యంగా బయలు తీసేదను. నేను ఎలాగ తీసుకొస్తుంది నీ దవడలు కాపకి పట్టుకోవడానికి ఉన్న గేలం ఉంది కదా, అలాగా గేలం వేసి నిన్ను నేనే చేస్తుంది. ఇది నా దగ్గరికి తీసుకొని వస్తుంది. ఎక్కడికి? ఇశ్రాయేలు దేశంలోకి తీసుకొని వస్తుంది నిన్ను. అక్కడ నీకు నేనేం చేస్తుంది? లెక్క అప్ప చెప్తున్నారని దేవుడు చెప్పుకుంటున్నారు. దేవుడు అప్పుడు నేను చెప్పిన మాట ఎప్పుడు మూడో ప్రపంచ యుద్ధము జరుగుతుంది అంటే దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఆ యుద్ధం జరిగిన మునువే ఈ భూమి నుండి దేవుడు సంఘమే చేయాలి. అది ఎత్తబడిన తర్వాత మాత్రమే మూడో ప్రపంచ యుద్ధం భూమిని జరుగుతుంది. మనం ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఈ భూమి మీద ఇంకొక రాజుడు ఏమో వస్తుంది. అంత్యక్రీస్తు పరిపాలన జరిగిన టైంలో ప్రపంచ యుద్ధ భూమిని జరగబోతున్నారు. స్తోత్రం ఇంకా మీరు ఆ సమయం గురించి చెప్పిన మాట విన్నారు. యెహెజ్కేలు గ్రంథము 38 అధ్యాయము 8 వాక్యం మీరు చదవాలి. అదే చాలా అది ఇంగ్లీష్ లో చదివితే చాలా దినములు కాదు. In the later years you shall come. కడపరి దినములు అని చెప్పవచ్చు. ఎప్పుడు జరుగుతుందని కడపరి దినములు జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలిగిందా? ఎప్పుడు? కడపరి దినములు. ఓకే. రెండవది ఎప్పుడు జరుగుతుంది? 38:11. నీవు దురాలోచన చేసి ఇట్లా అనుకొందువు, నేను ప్రాకారములు లేని గ్రామములు గల దేశము మీదకు పోయేదను. ప్రాకారములను అడ్డగడియలను గవులను లేని దేశము మీదకి పోయేదను. నిమ్మలము గాను నిర్భయము గాను నివసించు వారి మీదకు పోయేదను. వారిని దోచుకొని కొల్ల సొమ్మును పట్టుకొనుటకై పూర్వము పాడై 38:11 వాక్యం. నీవు దురాలోచన చేసి అనుకొందువు, నేను ప్రాకారములైన గ్రామములు గల దేశము మీదకు పోయేదను. ప్రాకారములను అడగడియులను గవులను లేని దేశము మీదకు పోయేదను. నిమ్మనముగాను నిర్భయముగాను నివసించు వారిని మీదకు పోయేదను. వారిని దోచుకొని
మరల సొమ్మును పట్టుకున్నట్టకై పూర్వము పాడై మరల నివసించబడిన స్థలము మీదకి తిరిగిపోయేదను. ఆ ఈ జనములలో నుండి సమకూర్చబడి అన్య జనముల నుండి ఆయా జనములలో నుండి సమకూర్చబడి పశువులను సరుకులను కలిగి భూమి నట్ట నడుమ నివసించు జనముల మీదకి తిరిగిపోయేదను. అన్య జనముల మధ్య నుండి నిన్ను నేనే చేస్తున్నది సమకూర్చమని చెప్పింది ఎప్పుడంటే ఇశ్రాయేల్ దేశములున్నా ఇశ్రాయేల్ దేశములు చెదిరిపోయినా యూదులన్నీ ఏం చేయాలి? అన్య దేశం నుండి ఆయన సొంత దేశానికి వచ్చిన తర్వాత మాత్రమే ఈ ప్రపంచ యుద్ధం కూడా ప్రపంచ యుద్ధం జరుగుతుంది. స్తోత్రం చెప్పండి. ఈ లోకములో ఉన్న ధనివంతులు 90% ఇశ్రాయేలీయులు యూదులే. 90% ఎవరు? ఈ 90% ధనివంతుడు ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళిపోతే లోకములు అన్నిటికంటే గొప్ప ధనివంతులు రాజ్యం ఏదని అడిగితే ఇశ్రాయేల్ దేశం. దాన్ని బట్టి అందరూ భయపడుతున్నారు. స్తోత్రం. దేని బట్టి భయపడుతున్నారంటే వారు దేశానికి వెళ్ళిపోతే వారికి మించిన ఎవరు కూడా ఈ ప్రపంచంలో ఏదని తెలుసుకొని వారికి నాశనం చేయడానికి అందరూ ఏం చేస్తున్నారు? సమకూర్చి ఉన్నారు. ఇశ్రాయేలు మధ్యలో నివసించున్నారు. ఆడి చుట్టుపక్క 21 ముస్లిం రాష్ట్రం ఉంది. ఇశ్రాయేలు మధ్యలో చుట్టుపక్క 4 చుట్టుపక్క 21 ముస్లిం రాష్ట్రం ఉంది. దాని మధ్యలో చెప్పిన మాట మర్చిపోకూడదు. ఇశ్రాయేల్ అందరు ఎక్కడికి రావాలి? ఇశ్రాయేల్ దేశంలోకి యూదులందరూ ఎక్కడికి రావాలి? వచ్చిన తర్వాత యుద్ధం అవుతుంది. ఇది 38 అధ్యాయము 8 వాక్యం చూడండి. చాలా దినములైన తరువాత నీవు శిక్ష నొందుదు. సంవత్సరముల అంతములో నీవు ఖడ్గము నుండి తప్పించుకొని ఆ ఈ జనములలో చెదిరిపోయి ఎడతెగక పాడుగా ఉన్న ఇశ్రాయేలు పర్వతముల మీద నివసించుటకై మరలా సమకూర్చబడిన జనముల యొద్దకును ఆ ఈ జనముల నుండి రప్పించబడి ఆ పర్వతం మీదకేమవుతుంది? రప్పిస్తానండి. అన్ని రాజ్యములకి ఎక్కడ రప్పిస్తానంటే ఆ పర్వతం పైకి రప్పిస్తామని దేవుడు చెప్తున్నారు. దేవుడు 16వ వాక్యం చూడండి. 38:16. మేఘము భూమిని కమ్మినట్లు ఇశ్రాయేలుకు నా జనుల మీద పడెదరు. అంచ దినముల యందు అది సంభవించును. అన్య జనులు నన్ను తెలుసుకొనున్నట్లు నిన్ను బట్టి వారి ఎదుట నన్ను నేను పరిశుద్ధ పరచుకొను సమయమున గోగు నేను నా దేశము మీదకి నిన్ను రప్పించదను. ఎవరు రప్పించదు? గోగిని రప్పిస్తుంది. ఆ కొండ పైకి స్తోత్రం చెప్పాలి. మూడో ప్రపంచ యుద్ధం జరగడానికి ఇశ్రాయేల్ పర్వత పైనకి ఎవరికి తీసుకొని వస్తుంది? గోగికి తీసుకొని రప్పిస్తాను. దేవుడు రప్పిస్తానని రాయబడి ఉంది. దేవుడికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పాలి. స్తోత్రం కలిగిన చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలిగిన. ఇది నేను చెప్పిన మాట సరిగా వెంట మాత్రం అర్థమవుతుంది. ఇప్పుడు ఇశ్రాయేలుకి విరోధంగా యుద్ధం చేయడానికి వచ్చిన ఆ రాజ్యంలో గురించి నేను చెప్తున్నారు. బాగా విన్నారు.
స్తోత్రం. 38 అధ్యాయము 2వ వాక్యం. ఎస్ఐకేలు గ్రంథము. నరపుత్రుడా, మాగోగు దేశపు వాడగు గోగు అనగా రోషునకును. ఒకటి మాగోగు దేశపు వాడగు దేశపు వాడగు గోగు. గోగు. స్తోత్రం. చెప్పండి. అంటే ఫస్ట్ ఏంటి? మాగోగు అని చెప్పినది ఏదో మనకి ఇండికి ఒక ప్రధానమంత్రి ఉంది కదా, ఇండియాకి అలాగండి ఒక అధికారి చెందిన వాడే. రెండవది ఎక్కడ రాయబడి అంటే దేవునికి స్తోత్రం, రోష్ అని చెప్పినది ఏమంటే రక్షి అండి. రక్ష పేరు ఇది ముందుకు రూషు, ఇప్పుడు పేరేమండి రక్ష. దేవునికి స్తోత్రం. మొదటి ఇశ్రాయేలు విరుద్ధంగా యుద్ధం చేయడానికి మొదటి నిలబడిన వారెవరు? రక్ష. ఒక స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. రెండవది పేరు చదవమ్మా. మేషేక్ అని చెప్పినది ఏమంటే మెక్సికో. స్తోత్రం. నేను చెప్పినదాన్ని నోట్లు మీరు రాయాలి. దేవునికి స్తోత్రం. మొదటి పేరు రష్యా, రెండవది పేరు మేషేక్. దేవునికి స్తోత్రం. మేషేక్ అంటే మెక్సికో. దేవునికి స్తోత్రం. రష్యాയുടെ క్యాపిటల్ స్థలం ఏది? మాస్కో. మెక్సికో. మీరు స్కూల్లో చదువుతుంటే మాత్రమే అర్థం అవుతుంది, లేకపోతే మీకు ఇది అర్థమవుతుంది. స్తోత్రం. ఆంధ్ర ముఖ్య స్థానం, రాజధాని ఎక్కడ ఉంది? ఢిల్లీయా? ఆంధ్రాలో రాజధాని ఢిల్లీ. విజయవాడ కాదు, నెల్లూరుకి అవతల దాటి అయితే అమరావతి అని చెప్తుంటే మీకు తెలియదు, నాకు తెలుసు. అదే రాజధాని అమరావతి. అదే అది స్తోత్రం కలిగి. ఇప్పుడు నేను చెప్పుకున్నాడు మెక్సికో క్యాపిటల్ స్థలం ఏదమని అంటే అది మెక్సికో. దేవునికి మేషక్ అని చెప్పినది ఎవరండి? మెక్సికో. ఈ మేషక్ అని చెప్పిన వారు ఎవరి కొడుకు అంటే షేము సంతానం. చూడండి, ఆదికాండము 10 అధ్యాయము 2వ వాక్యం 3వ వాక్యం చూడండి. యాఫెతు కుమారులు గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషేకు. మేషేకు ఒకటి ఎవరి కుమారులండి? షేము. అవును కదా, షేము. 3 కొడుకులు. షేము తరములు ఉన్నవాడే ఎవరండి? మెక్సికో. స్తోత్రం కలిగిన కదా. రష్యాలు ఉన్నవాడు అందరూ ఎవరి తరములు ఉన్నవాడు? షేము తరములు ఉన్నది. దేవునికి స్తోత్రం. 3వ పేరు తూఫాను. అంటే తుఫానుకు అని రాయబడినది ఏమనగా అది 10 అధ్యాయము. ఆదికాండం 10 అధ్యాయం 3వ వాక్యం కూడా చదవండి. ఆదికాండం. యాఫెతు కుమారులు గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు. స్తోత్రం కలిగిన గాక. అది రెచ్చి ఇలా దగ్గరే ఉన్నదండి. సైబీరియా. 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 మీది ఇదన్నీ తెలియాలంటే ఈయన చేయాలంటే దానికి ఇయర్ బుక్ అని ఒక పుస్తకం ఉంది. ఇయర్ బుక్. ఆ ఇయర్ బుక్ ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో ఉందని నాకు తెలియదు. ఆ బుక్ ఇది మొత్తము ఈ లోకములు ఉన్న ప్రపంచం గురించి మొత్తము దానిలో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. మొదటి ఎవరు వస్తుంది? రష్యా. రెండవది ఎవరు? మెక్సికో. 3వది సైబీరియా వస్తుందని రాయబడి. 4 అది కాకుండానే ఎస్ఐకేలు 38 2వ వాక్యం ఉంది. అది మర్చిపోకూడదు. నరపుత్రుడా, మాగోగు. నరపుత్రుడా కాదు, ఎందుకంటే అదే నీకు బైబిల్ నేనే చెప్పినది ఏదో వింటున్నారు, సరిగ్గా గ్రహించిన మాత్రమే అర్థం అవుతున్నారు. మాగోగు అని చెప్పిన వాళ్ళు ఎవరంటే యాఫాతు కుమారుడు. దేవునికి స్తోత్రం. అది ఆదికాండము 10 అధ్యాయము 2-3 వాక్యములు రాయబడింది. యాఫెతు కుమారులు గోమెరు, మాగోగు. మాగోగు
అంటే మంగోలియా. స్తోత్రం. మాగోగ్ అంటే మంగోలియా. స్తోత్రం. అప్పుడు ఇశ్రాయేలుకి విరోధంగా లేచిన దేశం ఒకటి రష్యా, 2 మెక్సికో, 3 సైబీరియా, 4 మంగోలియా. దేవునికి స్తోత్రం. ఇంకా మీరు చదవండి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం కలిగిన చదవండి. అతని గురించి మాట ఎత్తి ప్రవచించము. చాలా ఇంకా ఉందండి. దేవునికి స్తోత్రం కలిగిన కాక ఇది ఇశ్రాయేలుకి యుద్ధం చేయడానికి వచ్చిన వాడి గురించి బైబిల్ రాయబడి ఉంది. అది కూడా మీరు చూడాలి. దేవునికి స్తోత్రం కలిగిన కాక అది ఎక్కడ రాయబడి ఉందంటే యెహెజ్కేలు గ్రంథము 38 అధ్యాయములో చూడగలిగారు. దేవునికి స్తోత్రం. ఎవరెవరు వస్తామని ఐదో వాక్యం నుండి చదవండి. స్తోత్రం. నీతో కూడి అని చెప్పినదంటే రష్యా తోడుగా కలిపి వచ్చిన వారు ఎవరండి? పార్సీ అంటే ఇంగ్లీష్ బైబిల్ పర్షియా, ఇరాన్. స్తోత్రం కలిగింది. పర్షియా అంటే ఇరాన్. దేవునికి స్తోత్రం. అనగా చెప్తే మీకు అర్థమవదండి. యెషయా గ్రంథము 1 అధ్యాయము 1 వచనం మీరు చదివితే కొంచెం కూడా అర్థం అవుతుంది. దినములలో జరిగిన చర్యల వివరము హిందూ దేశము మొదలుకొని కూసు దేశము వరకు 127 సంస్థానములను అహస్వేరోషు ఏలెను. ఇది హిందూ దేశము మొదలుకొని కూసు దేశం ఫ్రమ్ ఇండియా పార్షియా ముందుకు పార్షియా గురించి చెప్పారు. మీకు జ్ఞాపకంగా జరిగింది అంటే మేత్యా పార్షియా. పార్షియా అనే పదానికి ఇంగ్లీష్ ఏమంటే పేర్షియా. పేర్షియా అంటే ఇరాన్. స్తోత్రం కలిగింది. ఇప్పుడు ఇశ్రాయేలుకి విరోధంగా లేచిన ఎవరండి? ఇరాన్. దేవునికి స్తోత్రం చెప్పాలి. దేవునికి స్తోత్రం కలిగింది. రెండవదే చెప్పిన అక్కడ పేరు కూషి అంటే ఇథియోపియా. ఇంగ్లీష్ బైబిల్ చూడాలి. ఎవరండి? ఇథియోపియా వస్తుంది. ఎవరితో యుద్ధం చేయడానికి? ఇశ్రాయేల్ తోని యుద్ధం చేయడానికి. దేవునికి స్తోత్రం కలిగింది. సరే, తర్వాత చదివిన వాక్యం పూత్ అంటే లిబియా. చూడాలి. లిబియా. స్తోత్రం. ఇంకా 4 ఇంకా ఎవరుందంటే 9 రాజ్యం. గోమేర్ ఉందా? గోమేర్ అంటే దేవునికి స్తోత్రం. గోమేర్ అంటే జర్మనీ అండి. స్తోత్రం. అర్థమైంది. ఇంకేంటి అమ్మా? తొగార్మా అంటే తుర్కీ. స్తోత్రం. చెప్పాలి. చెప్పాలి. హల్లెలూయా. ఈ 9 రాజ్యం ఇశ్రాయేలు మీద యుద్ధం చేయడానికి కూడా ప్రపంచ యుద్ధం ఎక్కడికి వస్తుంది? ఇశ్రాయేల్ కొండ మీద. వారికి ఎవరికి తీసుకొని వచ్చి దేవుడు రప్పిస్తాను. ఎలాగా రప్పిస్తానండి? ఈ కవడలు నేనేం చేశాను? వేసి కాపకి పట్టుకున్నట్టుగా అలాగా పట్టుకోని రప్పించమని దేవుడు స్తోత్రం కలిగింది. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగింది.
ఇక్కడ ఇంకా ఇశ్రాయేలు విరోధంగా చేసిన వారికి కూడా ఉంది. అది బైబిల్ లేదు, అది నేను చెప్పుతున్నది. దగ్గరే ఉన్న స్థలం బల్గేరియా ఇశ్రాయేల్ ఎదురు యుద్ధం చేయడానికి వస్తుంది. తర్వాత ఏమిటి చెకోస్లోవాకియా అది కూడా వస్తుంది. హంగరీ వస్తుంది, పోలాండ్ వస్తుంది, రొమేనియా వస్తుంది. మూడవ విశ్వయుద్ధం చేయడానికి, ఒక ప్రపంచ యుద్ధం జరగడానికి, ఒక చిన్న రాజ్యానికి నాశనం చేయడానికి వీళ్ళందరూ కలిసి వస్తుంది. అంటే 21 రాజ్యములు చుట్టుపక్క మధ్యలున్న ఇశ్రాయేలుకి నాశనం చేయడానికి అందరూ వచ్చారు, కానీ ఎవరు కూడా ఏం చేయలేకపోయింది. మీరు ఒక పక్క నిలబడినప్పుడు ఇంకొక పక్క అమెరికా వస్తుంది, బ్రిటన్ వస్తుంది ఎవరికి సహాయం చేయడానికి. అది వచ్చిన వారు బాకీ ఉన్న రాజు కూడా చెప్తారు. ఒక పక్క గోగు మాగోగులు రష్యా నేతృత్వం మీద వస్తుంది, ఇంకొక పక్క అమెరికా, బ్రిటన్ గురించి బైబిల్ రాయబడింది. లయన్ బ్రిటన్ గురించి ఏం చెప్తున్నారండి? లయన్ అని చెప్పుతున్నారు. సమూహము దేవునికి స్తోత్రం కలిగింది. ఇప్పుడు కూడా ఇశ్రాయేలుకి సపోర్ట్ చేసిన రెండే రాజ్యాలు, యూఎస్ఏ అంటే అమెరికా, రెండు స్తోత్రం కలిగింది. ఈ వారిద్దరు ఉన్న కాబట్టి ఎవరు కూడా ఇశ్రాయేలుకే చేయలేదు. స్తోత్రం కలిగింది. చెప్పండి. ఇశ్రాయేల్ రాజ్యములకు ప్రవేశించి రాజ్యం స్థాపించిన తర్వాత ఇప్పుడు యుద్ధం జరిగింది. 5వ 6వ రోజు ఒక యుద్ధం. ఇప్పుడు వారి చేతులు ఏం లేదు, ఆయుధం లేదు. ఆయుధం లేదని చుట్టుపక్కల ఉన్న రాజ్యం అంటే ముస్లిం రాష్ట్రం తెలిసిపోయినప్పుడు యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఏం చేయాలి? ఈ చేతులు ఏం లేదు, ఏం చేయాలి? ఏం తెలియదు, అర్థం కాలేదు. అందుకని లేవ్యా కాండంలో ఒక వాక్యం ఉంది. లేవ్యా కాండమా నిర్గమ కాండమా అని నేను అనుకున్నాను. అటవిలో ఒక ఇది ఉంది, గందిరీలు అంటే తెలుసా? గందిరీలు అంటే ఏంటి? ఏమి కాదు, ఏమి కాదు. గందిరీలు కంటే ఇంత పెద్దదండి. అది కంటే ఎర్ర కలర్ ఉంది. అదే ఎర్ర బ్లాక్ కాదు, ఎర్ర కలర్. అది గూడు ఇంత పెద్దది, ఇంత పెద్దది. స్తోత్రం. ఇది ముట్టితే కదిలితే ముట్టిన వాడు కదిలిన వాడు దేవునికి స్తోత్రం. అందుకు బైబిల్ చెప్పుతున్నారంటే ఆనాడు నీకు సహాయం కొరకు నేను ఎవరికి పంపిస్తాను? యుద్ధం చేయడానికి ఇశ్రాయేలుకి ఆయుధం లేదు. ఆయుధం ధరించుకొని అతనిలోని ఇది నడిచి వచ్చినప్పుడు ఏం చేసేది? అందరికీ మొత్తమే చేసేది. చదువుకున్నప్పుడు అందరికీ వచ్చి ఏం చేసేది? వారికి అందరికి పొడిచినప్పుడు ఆయుధాలు మొత్తమే చేసేది. ప్రాణం కొరకు వారందరే చేసేది. పరిగెత్తి వెళ్ళిన కాబట్టి వారు ఆయుధం పట్టుకొని ఇశ్రాయేలుకి విరోధంగా యుద్ధం చేయడానికి వచ్చిన వారికి అందరికీ యుద్ధం చేసి నీకు అర్థమైందా తల్లి? నీకు యుద్ధం కొరకు మనుషులు లేకపోయి ఉండొచ్చు, నీకు సహాయం చేయడానికి మనకి సహాయం లేదని రావచ్చు. కానీ దేవుడు ఎవరికి పంపిస్తాడు? అందరినీ పంపిస్తాడు. వారికి నాశనం చేయన ఫరోను సైన్యానికి నాశనం చేయడానికి మిడతలకి దేవుడు
స్తోత్రం కలిగింది. విడుదల వచ్చినప్పుడు వారు పంట మొత్తం ఏం చేశారు? నాశనం కాదమ్మా. ఒక్క స్టెప్ విడుదల వచ్చి తినేసారు. ఏది తినేసారంటే అది ఆకు తినేది. ఆకు తిని వెళ్ళిపోయినప్పుడు వెళ్ళిన త్రోవడి ఈడే చేసిన గుట్టులేసి వెళ్ళిపోయాడు. ఈడు వెళ్ళిపోయిన తర్వాత వెనక్కి వచ్చిన గుట్టును మొత్తం ఏమైంది? మిడతలైంది. మిడతలు వచ్చి ఏం చేశారంటే ఆ చెట్టు తోలు మొత్తం ఏం చేశారు? ఈడ వెళ్ళిపోయినప్పుడు గుట్టులేసి వెళ్ళిపోయిన తర్వాత అది చివరికి వచ్చిన వాడు చెట్టును మొత్తం ఏం చేశారు? దేవుడు సైన్యవాడు. I will let loose the wild animals of the field among you, which will berave you and your children and destroy your livestock and make you so few in number that your roads will lie deserted and desolate. లేవ్యాకాండం 26వ అధ్యాయం 22వ వచనం. చదవండి. 26వ అధ్యాయము 21, 22. 21, 22వ వాక్యం చదవండి. తండ్రి, మీరు నా మాట విననొల్లక విరోధంగా నడిచిన ఎడల నేను మీ పాపను బట్టి మరి 7 అంతలు మిమ్మల్ని బాధించదను. మీ మధ్యకు అడవి మృగములను రప్పించదను. అవి మిమ్మును ఆడికి నాశనం చేయడానికి కాదు, అది వేరే సంగతి. అది వీడు చెప్పినది కాదండి. నిర్గమకాండం ఎక్కడ ఉంది? 22వ అధ్యాయంలో 21లో ఉంది. అది దేవునికి స్తోత్రం. ఇది కొత్త బైబిల్ అయిన కాబట్టి స్టోరీ నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. గంధర్వులను పంపించినట్టుగా బైబిల్ ఉంది. స్తోత్రం. లేవియకాండంలో నిర్గమకాండంలో ఉంది. అది దేవునికి స్తోత్రం. అది పోరండి. నేను వచ్చే వారం అది కరెక్ట్ వాక్యం చూపిస్తాను. మనుషుడి సహాయం మనకు కావాలి, దేవునికి అవసరం లేదు. దేవునికి స్తోత్రం. బైబిల్ రాయబడిన సత్య పుస్తకములు రాయబడిన ఏమనగంటే ఇశ్రాయేలును ముట్టిన వాడందరూ బరువు మోసిన రాయి వలన ఉంటాడు. ఇశ్రాయేలును ముట్టిన వాడికి ఏమవుతుంది? వాడికి ముట్టితే ఆ బరువు మోసిన రాయి వలన ఇంకా అవుతుంది. అంటే ఇశ్రాయేలుని ఎవరైనా తట్టితే వాడు తల మీద రాయ మోసుకొని వెళ్ళినట్టుగా అవుతుంది. కిందకి పడేయడానికి అవదు, పోయడానికి అటువంటి పరిస్థితి వస్తామని. మరియు పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించదను. అవి నీ ఎదుట నుండి అమోరీయులను, కనానీయులను, హిత్తీయులను వెళ్ళగొట్టును. ఆమె చెప్పండి. నిర్గమకాండం 23:28 అదన్నీ బైబిల్ అండర్ లైన్ వేయండి. స్తోత్రం కలిగింది కాక. అది ఒకసారి కూడా చదవడాలి. స్తోత్రం. మరియు పెద్ద కందిరీగలను నీకు ముందుగా ముందుగా నేనే చేస్తాను, పంపించను. అవి నీ ఎదుట నుండి అది నీ ఎదుట హిత్తీయులను, కనానీయులను వెళ్ళగొట్టును. అది వెళ్ళగొట్టుమని దేవుడు అందరూ ముందుకు పంపించారు. ఎందుకు పంపించారు? నిన్ను వెళ్ళగొట్టారు. అందరూ ఎప్పుడైతే మిమ్మల్ని కాటారా? దేనికి అందరిని కాటితే ప్రాణం పోయిన బాధలుండి గండవరి కాటితే శ్వాస వరకు శరీరం మొత్తం ఏమవుతుంది? పొంగిపోవడము. అది కాటితే మనం పరిగెట్టితే మనం పరిగెట్టి వస్తుంది. మనం నీటిని ముడిగితే అది నీటి ముడిగి వచ్చి కాటుతుంది. సోదరులు కలిగింది. ఇదే సామాన్య దేవునికి సోదరు కలిగింది. అదే చెప్పండి గట్టిగా, అది గట్టిగా ఇదే దేవుడి సైన్యమే. దేవునికి సోదరం చెప్పాలి. ఈ యుద్ధంలో ఏమవుతున్నారు? గోగు మాగోగు ఓడిపోతుంది. ఈ యుద్ధంలో గోగట రక్ష తన తోడుగా ఉన్న
10 రాజ్యం ఏమవుతుంది, 10-12 రాజ్యం ఏమవుతుంది, ఓడిపోతుంది. ఓడిపోయిన తర్వాత మళ్ళీ దేవునికి విరోధంగా యుద్ధం చేయడానికి వస్తాం. ఇక్కడ ప్రకటన గ్రంథం 20 అధ్యాయము 8 వాక్యం. భూమి నలుదిక్కుల నుండు నలుదిక్కుల యందుండు దిక్కులను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. వారు భూమి ఎందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిఖరమును ప్రియమైన పట్టణము ముట్టడి వేయగా పరలోకములో నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను. చివరి రష్యా మధ్య రష్యా తోడుగా ఉన్నవాడికి దేవుడు పైనుండి అగ్ని దిగి ఏమవుతుంది, ఆమెను మొత్తం నాశనం చేస్తుంది దేవుడు. అది ఎప్పుడు జరుగుతుందంటే 1000 సంవత్సరం ఏలవాడిన తర్వాత, 1000 సంవత్సరం తర్వాత వారందరూ ఇశ్రాయేలుతో యుద్ధం చేయాల్సి. ఇశ్రాయేలు యుద్ధం చేయాలని వచ్చినప్పుడు ఇండియా ఎవరి పక్షంలో నిలబడుతుంది? ఇండియా చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతంగా ఇండియా ఇశ్రాయేలు సహాయము తీసుకున్నారు. ఎవరు ఎప్పుడు అంటే మోడీ గారు వచ్చిన తర్వాత ఇశ్రాయేల్తో నియమాయింది. అది మాత్రం కాదు, మోడీకి మునిపే ఎవరున్నారు? మన్మోహన్ సింగ్. స్తోత్రం. దానికి ముందు బీజేపీ ప్రధానమంత్రి వాజ్పేయి. ఆ వాజ్పేయి గారు ఉండినప్పుడు ఇశ్రాయేల్తో యుద్ధం జరిగింది. యుద్ధం జరిగినప్పుడు ఎవరితో, సారీ ఇశ్రాయేల్ కాదు, పాకిస్తాన్ ఇండియా యుద్ధం జరిగింది. ఇప్పుడు పాకిస్తాన్ సైన్యము ఇండియాకి వచ్చి ఏం చేశారు? యుద్ధము చేసినప్పుడు ఇండియా ఓడిపోయిన సమయం వచ్చినప్పుడు అమెరికాకి సహాయం అడిగేదారే చేయలేదు, ఇవ్వాలని చెప్పారు. అప్పుడు ఎందుకు ఇవ్వలేదంటే అమెరికా ఎవరికి సపోర్ట్ మనసు? పాకిస్తాన్. దాన్ని బట్టి ఏం చేశారంటే ఇశ్రాయేల్కి అడిగినప్పుడు ఇశ్రాయేల్ కరెక్ట్ యుద్ధం చేయడానికి సామగ్రి ఈ ఆయుధాలను ఇవ్వడం మాత్రం కాదు, ఇది ఎక్కడెక్కడ దాగుండిపోయింది, ఎక్కడ కూడా దాగుండి యుద్ధం చేస్తున్నారని. ఆ యుద్ధం పేరేమంటే కార్గిల్ యుద్ధం. మీకు ఎంతమందికి అర్థమైంది? స్వాతంత్రం కలిగింది. ఆ యుద్ధంలో ఇండియా చేశారండి, ఇది ముందుకు ఇండియా ఎవరి సమక్షంలో ఉందని మీకు తెలుసా? లేదు. రష్యా తోడుగా ఉండేవారు. ఇప్పుడు కూడా మనం వదలలేదు, అక్కడితో ఉన్నాం. రష్యాలో ఉన్న ఆయుధాలు ఇప్పుడు కూడా మన చేతిలో ఉంది. స్వాతంత్రం కలిగి లేదా చెప్పండి. రష్యా ఇంక సైడ్ గా వచ్చినది ఏమంటే ఈ మంగోలియా దేశంలో ఉన్నవారే ఎవరంటే తెలుసా? మీరు చైనా కూడా వస్తారు. చైనా ఇండియా కలిస్తే ఈ లోకంలో మొత్తం జనాంగంలో సగం అవుతుంది. 2 రాజ్యం కలిస్తే. ఇండియాలో ఎన్ని ప్రజలు ఉంది చెప్పండి? 400. 140 దాటిపోయింది. 40 అంటే 140 కోట్లు దాటిపోయింది. అలాగే అయితే ఇండియా చైనా కలిస్తే ఏమవుతుంది? 140 కలపండి. సగం మనుషుడు ఒక పక్క ఆగిపోతుంది. దేవుడికి ఇంకా ఇశ్రాయేలుకి యుద్ధం జరిగినప్పుడు
మన ఇండియా కూడా ఎవరికి సైడ్ గా వెళ్ళిపోతుంది, రష్యా సైడ్ వెళ్ళిపోతుంది. అది ఎక్కడ రాయబడిందంటే అది వచ్చిన వారు నేను చెప్తానండి. స్తోత్రం. అది ప్రకటన 16వ అధ్యాయం ఉంది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇక మూడవది యొక్క భయంకరమైన ప్రపంచ యుద్ధము జరగడానికి ఆ యుద్ధములు పాలు పొందడానికి ఉన్నవాడు పేరు ఈ బైబిల్ ఉంది. ఇప్పుడు వరకు నీకు అది రోజు రేసు అంటే నీ చదవడం ఏంటి అంటే నీకు తెలియదు. పేర్సి అంటే పార్సీ అంటే నీకు తెలియదు, పూర్తి అంటే తెలియదు, గోగు మాగు అంటే తెలియదు. దేవునికి స్వాతంత్రం. ఈ రోజు మీకు అర్థమైందా తల్లి? ఈ బైబిల్ సాధారణ పుస్తకం కాదు. ఇది కింద పట్టడానికి అవదు, ముందుకు పట్టుకొని లోకం ఎక్కడికి వెళ్ళిపోతున్నారని ఈ లోకం ఎలాగా నశించిపోతానని ఈ పుస్తకం ఈ మనుషుడు భవిష్యత్ ఏమో ఎలా ఉన్నారో ఈ పుస్తకంలో రాయబడింది. ఈ లోకములు ఏమి సంభవిస్తారో అది ఈ పుస్తకంలో రాయబడింది. వేరే ఏ పుస్తకములు లేదంటే బైబిల్ వలన లోకములో పరిశుద్ధమైన పుస్తకం లేదే లేదు. భూమి ఎలాగ నిలబడుతున్నారు? భూమి ఎలాగ నిలబడుతుంది? శూన్య వారు చెప్పిన కరెక్ట్. ఎలాగ నిలబడుతున్నారు చెప్పండి. ఎన్ని డిగ్రీ? ఏ కోణం? ఎంత కోణంలో? 90 భూమి ఎంత మాత్రం వంగుంది? నిలబడుతున్నారు 23 డిగ్రీ. 24 అయితే 23.1/3 ఇలా వంకగా ఉంది. గ్లోబ్ చూడలేదా? గ్లోబ్ అది ఇలా వంక ఉంది. భూమి అలాగ వంగి ఉంది. తన్నగా అయితే ఏమవుతుంది? ఇలా తెన్న నిలబడితే ఏమవుతుంది? ఒక సైడ్ వెళ్ళిపోతే చలి మంచి చలి కదా, మంచు. మరో పక్క వేడి. అయిపోతే వేడి. ఇలా నిలబడితే ఒక పక్క మొత్తం ఐస్ అయిపోద్ది, ఒక పక్క మొత్తం మండిపోద్ది. అది నాకంట ప్రపంచంలో దేవుడే చేశాడు. మంచి నిలబడితే చెప్పండి. హల్లెలూయా. అది మాత్రం కాదు, ఈ వంగి నిలబడిన భూమి ఏమవుతున్నారు? తిరుగుతూ ఉన్నది. తిరుగుతూనే ఉన్నారు. ఎందుకు నీ తెలియలే? ఎందుకు తిరగలే? భూమి తిరుగుతున్నారు. భూమి తిరుగుతున్నారు. మీరు ఎందుకు తిరగలే? భూమి తిరుగుతున్నా మీరెందుకు తిరగట్లేదు? ఆకర్షణ కాదు. బస్ ఎక్కించినప్పుడు ఎక్కడికి వైజాగ్ వెళ్ళినప్పుడు ఎక్కడ ఏముంది? టర్నింగ్ ఉంది. అప్పుడు ఆ టర్నింగ్ తిరిగినప్పుడు మీరెందుకు తిరగలే? బస్సు తిరిగినప్పుడు మీరెందుకు తిరగట్లేదు? బస్సు తిరిగినప్పుడు నీ ఎందుకు తిరగలేదు? బస్సు ఎక్కి నీ బస్సు కూర్చున్నారు తల్లి. ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ నీ బండి ఎక్కినప్పుడు ఎక్కడికి వెళ్తుంది అంటే కాంప్లెక్స్ లోపలికి వెళ్తుంది బండి. ఇలాగ తిరిగి వస్తున్నారా? ఎందుకు నీ ఇలాగ తిరగలేదు? సీటు కాదు, బండి తిరుగుతుంది, నీ తిరగదు. అదే విధంగా భూమి తిరుగుతుంది, నీ మాత్రము నీ తిరిగితే ఎప్పుడే పోతుంది. స్తోత్రం చెప్పండి. ఇంకొకసారి రక్తములు జీవన ఉన్నదని ఎవరికి శరీరం ఉరువే తెలియపరిచిన బైబిల్. రక్తంలో ఏముంది? ప్రాణం ఉన్నదని
సైనికులకి తెలియని మునుపు అది లేదంటే 17 అధ్యాయం 11వ వచనం. సముద్రములో ఓడ జాడ ఉండే అని ఎవరికి తెలుసు? 8 కీర్తనములు రాయబడి ఉంది. ఉందా లేదా? అది కాదు, అది సామెతలు కీర్తనాలు 8 కీర్తనములు 8 ఉంది. దొరికిందా? ఎక్కడ దొరికిందా? వెళ్ళిపో. Whatever passes through the path of the seas. 8 సముద్ర మార్గములలో సంచరించు వాటన్నిటిని చదివినప్పుడు ఆయనకి మనసుని అర్థమైంది సముద్రంలో ఏముంది. ఇది లేకపోతే ఆడికి తెలియలేకపోతాడు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ కైకి ఏముంది? ముద్రలో ఆ తంబు వేరే, ఈ తంబు వేరే. అది కూడా కైకి ఉంది. ఇదన్నీ సైన్స్ చెప్పడానికి వెళ్తే ఇది మొత్తం సైన్స్. భూమి ఎలా ఉంది? గోళంగా ఉండినది బైబిల్ చెప్పారు. సముద్రంలో పడిన నీళ్ళు సముద్రంలో ఉన్న అన్ని నది మొత్తం ఎక్కడికి వస్తున్నారు? సముద్రంలో వస్తున్నా. కానీ సముద్రంలో ఉన్న సముద్రం ఎందుకు నిండిపోగలే? అది కూడా బైబిల్ ఆవిరి పోగలే. కాబట్టి సముద్రంలో నీరు ఏమవ్వలేదు. ఎక్కడ రాయబడి అంటే ప్రసంగి పుస్తకం 1 అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి. ఇది మొత్తం నా బైబిల్ చరిత్రము. రాబోవు దినములు జరగవలసిన సంగతి. యుద్ధం, భూమి అగ్ని కాలిపోతాయి. కాలిన తర్వాత భూమి ఏమవుతున్నారు అది మొత్తం ఈ బైబిల్ రాయబడి. పరలోకం ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది పరలోకం? పరలోకం ఎక్కడుంది? పరలోకం ఎక్కడుంది? అది యేసయ్య వస్తున్నది గురించి చెప్పుతున్నారు. మధ్యాకాశం పరలోకం ఆకాశం కాదు, ఆకాశములు దేవుడు వస్తాడు. ఆకాశ మేఘమండలం. అది గ్రీకులోనే ఆయార్ అని రాయబడింది. ఆకాశం స్తోత్రం. ఆకాశం అంటారు. భూమి ఎక్కడ? పరలోకం ఎక్కడ ఉంది? పరలోకం ఎక్కడ ఉంది? ఏ పక్క ఉంది? ఏ పక్క? కుడి పక్క, తూర్పు, పడమటి, ఉత్తర, దక్షిణ, ఉత్తర దిక్కు. ఉత్తర దిక్కు ఎక్కడ ఉంది? ఉత్తర దిక్కు ఇటు పక్క ఉంది. అది తెలియాలంటే అది తీయండి, కంపాస్ తీయండి. కాంపస్ తీయండి. కాంపస్ ఉందా నీ చేతిలో? మీ ఫోన్ లో ఉంది. దిక్కుసూచి ఉందా? ఎల్లప్పుడు దిక్కుసూచి ఎక్కడికి చూస్తున్నారు? ఉత్తర వైపే. ఉత్తర వైపే. దేవుడి సింహాసనం ఎక్కడ ఉంది? ఉత్తర దిక్కు ఎలాగుంది? శూన్యంగా. నేను ఎందుకు ముందుకు ఎప్పుడో చెప్పాను. కంపాస్ కంపాస్ చూడండి, ఇటు పక్క ఉత్తరం ఉంది. హలో, ఉత్తర దిక్కు ఎక్కడే ఉందని నేను ముందుకు నాకు చెప్పారు. ఉత్తర దిక్కు ఏముంది? శూన్యంగా ఉండాలని చెప్పారు. ఎందుకనగా దేవునికి స్తోత్రం. ఉత్తర దిక్కే మన దేవుడు మన కోసము ఆ పరలోకం మన కొరకు ఉన్నది. అది ఖాళీగా ఉన్నది. ఎవరి కోసం అంటే దేవుని బిడ్డల కోసం సిద్ధపరిచిన స్థానాలు. కోపస్ ఎప్పుడు ఎక్కడికి చూస్తున్నా? ఉత్తర దిక్కు అటుపక్కే.
ఎక్కడికి చూస్తున్నారు? రాయగడకి కాదు, రాయగడ కాశీ, ఉత్తర దిక్కి చూస్తున్నా. రాయగడ కాశీ అది కాదు. ఉత్తర దిక్కి చూడడానికి కారణం ఏమనగంటే దేవుడి సింహాసనం ఉన్న చోట ఆ చూసి చూసుకొని ఉన్నా. అదే విధంగా నీ కూడా ఉత్తర దిక్కుని నీ కొరకు దేవుడు సిద్ధపరిచిన ఆ స్థలం గురించి చూడాలి. ఇంకొకసారి సూర్యుడు ఏమవుతుందమ్మా? సూర్యుడు ఏమవుతుంది? సూర్యుడు ఏమవుతుంది? ఇప్పుడు సైన్స్ చెప్తున్న కొన్ని సంవత్సరం లోపల సూర్యుడు ఏమవుతుంది? కాంతి కూలిపోతాడు. ఎందుకు కూలిపోతాడంటే దేవుడు మనకి చెప్పారు, గోళములు మనకి గోళం కదా, లేదు నక్షత్రములు గోళములు, నక్షత్ర గోళములు. ఇవన్నీ దేవుడు ఎన్ని మార్చినప్పుడు ఆ గోళంలో మనకి దేవుడు అవకాశం ఇవ్వడానికి సూర్యుడు ఏమవుతుంది? అది మనకి దేవుడు చేతులకి ఇవ్వడం. నవగ్రహాలు దేవుడు మన చేతులు తెలియదంటే ఇప్పుడు మన తలకి పైన ఏమంటే ఒక ఇది తిరుగుతున్నారు. అది ఏం చెప్తున్నారు? రైతులు కాదరా, రాయి రాయి రాయ ఉల్లుగా భయంకరమైన రాయ, అది పేరు నేను మర్చిపోయాను. అదేమవుతున్నారు? ఎక్కడ పడిపోతారని తెలియదు తెలియదు. అది పడదు. ఒకవేళ పడితే సముద్రంలో పడుతుంది దేవుడికి. ఈ నక్షత్రాలు ఈ నవగ్రహాలు తిరిగినట్టుగా ఇది కూడా ఏమవుతుంది? తిరిగినప్పుడు ఇదేమవలేదు, బండి గుద్దుకొండినట్టుగా అది గుద్దుకుంటే మొత్తం పోతాండ్రా. ఎందుకు గుద్దుకోలేదు? కాదు, ఇశ్రాయేలు దేవుడు కునుమును పడుకోవడానికి ఉన్న కారణం ఒక విషయం, భూమిలో మన మిలిటరీ అందరూ మనకి ఇండియా బోర్డర్, పాకిస్తాన్ అలాగే చైనా బోర్డర్లు మన కొరకు ఏం చేస్తున్నారు? ఏడు కాపలు నీకేం తెలుసు? ఐస్ ఉన్న క్షణములు ఒక్క వారం ఉండిపోతే దానిలో ఉన్న చర్మం మొత్తం ఏమవుతుంది? అలాంటి స్థలములు మన కొరకు ఎవరు కాపాడుతున్నారు? సైనికులు అది చూసినప్పుడు ఏం చేయాలి? చదువులు పెట్టండి. పోలీసులు కాదు మనకి, అది సరుకు పెట్టండి దేవుడు. అదే విధంగా పైన మన కొరకు ఒకడు కుటుంబకుండా నిద్ర పడకుండా అన్ని గ్రహం ఏమవుతున్నారు? శుక్రుడు, సూర్యుడు, చంద్రుడు, ఇదన్నీ ఏమవుతున్నారు? తిరిగినప్పుడు ఎప్పుడు కూడా ఏమవలేదు, ఎత్తుకోలేదు. చంద్రముల మంటలములు స్థలం కొన్నిసి ఉన్నారు. ఇప్పుడు ఏకరికి ఎక్కడ ఒక్కడు కొన్ని సంవత్సరం ముందు కొన్నారు చంద్రమండలం. చంద్రమండలంలో అడుగు ఏకకుండా ఒక ఏకర్కి 10 లక్షలు. కొన్నిసార్లు కేవలం
ఒక్కడు కొన్నిసేపు అది కాదు. భూమికి ఏదైనా అపాయం జరిగితే దేవుడు చెప్పారు, నీ అక్కడ ఉండిన గూడు కట్టినాను నేను అక్కడ కట్టుకుతాను, గూడు కట్టి నేను దానిని కట్టుకుతాను. కోతి చెట్టకి కూర్చున్నట్టుగా నీ కూర్చి ఉంటే అక్కడ నిన్ను ఈ ఆకాశ చంద్రమండలంలో కూడి కట్టి అక్కడ ఉండిన కానీ నిన్ను కూడా ఎక్కడ ఉంది ఆ పుస్తకం? నాహు పుస్తకములు ఎందుకంటే చెప్పండి గట్టిగా. అక్కడ నుండి నిన్ను నేనేం చేస్తాను? కింద తినిపిస్తాను. దేవుడికి గట్టిగా దేవుడికి నేను ఎందుకు చెప్పానండి, భయంకరమైన యుద్ధం కొరకు అన్ని సిద్ధంగా ఉన్నాయి. దీని భూమి మీద యుద్ధం జరగదు. భూమి మీద జరగదు. దీని ఎక్కడ యుద్ధం జరుగుతుంది? తారా యుద్ధం జరుగుతుంది, నక్షత్ర గోళ యుద్ధం, ఆకాశ మండలంలో యుద్ధం జరుగుతుంది. మన తనకి పైన యుద్ధం చేయడానికి ఉన్న సామాను అన్ని సెట్ చేయదు అక్కడ వచ్చేది. అమెరికాలో ఇప్పుడు ఉన్న ప్రెసిడెంట్ పేరు చెప్పండి. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్. బైడెన్ ఒక్కసారి మైండ్ పని చేయలేదు అనుకో, ఒక బట్టన నొక్కితే సరిపోతుంది. ఆడు మొత్తం అక్కడే యుద్ధం జరిగింది. ఒక బాంబు వేస్తే మనిషిని చావులు, పశువులు మాత్రం చచ్చిపోవచ్చు. ఇంకొక బాంబు వేస్తే మనిషిని ఆవిడ ఇల్లు మొత్తం ఏమవుతుంది. ఇంకొక బాంబు వేస్తే నీ కూడా చచ్చిపోతుంది. హిరోషిమా నాగసాకి ఎక్కడ? హిరోషిమా నాగసాకి ఎక్కడ? కాలేజ్ చదివినవాడు నాకు అడుగుతున్నాడు. హిరోషిమా నాగసాకి అమెరికా జర్మనీతో యుద్ధం చేయనప్పుడు ఆటం బాంబు వేశారు. ఆటం బాంబు వేసిన స్థలం ఏదంటే జపాన్ లో హిరోషిమా నాగసాకిలో ఒక బాంబు వేశారు. బాంబు వేసినప్పుడు ఆ బాంబు పైన కిందకి పడినప్పుడు భయంకరమైన శబ్దంగా సూర్యుడు కంటే భయంకరమైన వెలుగు కనిపించారంట. ఆడినగా ఆ ప్లేన్ నుండి కిందకి చూసినప్పుడు మనిషిని పరిగెట్టి వెళ్ళినప్పుడు శరీరం నుండి మాంసమేమైంది. ఇప్పుడు కూడా హిరోషిమా నాగసాకిని పుట్టిన పిల్లలు కూడా అందులో ఆయన ఎఫెక్ట్ ఇప్పుడు కూడా ఉన్నది. దేవుడికి స్తోత్రం. అలాగండి యుద్ధోపకరణము మన ఇండియలు కూడా ఉంటాయి. స్తోత్రం. ఇండియలు కూడా ఆటం పోతుంది. అది ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? పాకిస్తాన్ తెలుసు. దేవుడికి స్తోత్రం కలిగింది. అందుకే మనకి మీదకి ఏం చేయలేదు, రాదే రాదు. అది ఎవరికి తెలుసు? పాకిస్తాన్ మాత్రం చైనాకి కూడా తెలుసు. చైనాకి మమ్మల్ని ఎల్లప్పుడు ఏం చేస్తున్నారు? కోరుకుంటే ఉన్నాం. ఎల్లప్పుడు ఏం చేస్తున్నారు? కోరుకుతున్నారు. కానీ ఆడి చైన పని మీకు మమ్మల్ని ఓడిపించడానికి మన దగ్గర ఉన్న మన దగ్గర ఉన్న ఒక స్థలం ఉంది. మనం ఇండియా సహాయం చేయని ఒక స్థలం ఉంది, తెలుసా? సహాయం చేసే స్థలం భూటాన్ డబ్బులు ఇచ్చి ఆయనకి ఏం చేశారు? సహాయం చేశారు. రెండు ఇంకెవరికి? మయన్మార్ రాదు కదా సోదరు, అది చైనా స్థలం. ఇంకా ఏమంటే నాగాలాండ్ దగ్గర ఉన్న ఒక స్థలం ఉంది. ఆయన పేరు బర్మా. బర్మా కాదు, స్తోత్రం. ఇవి హిందువులు ఉన్నాయి. రెండవది రాజ్యం అది ఇండియా తర్వాత హిందువులు ఉన్న రాజ్యం. స్తోత్రం కలిగింది కాక మర్చిపోయారు. స్తోత్రం. అక్కడ భూకంపాలు జరిగింది. చాలా మంది భూకంపాలు జరిగింది, చాలా మంది చనిపోయారు. గుజరాత్ కాదు, ఇండియా కాదు, ఇండికి దగ్గర ఉన్న రాజ్యం.
బంగ్లాదేశ్ కాదు, శ్రీలంక ఆల్రెడీ అయిపోయింది. శ్రీలంకలో ఆయన డబ్బులు ఇచ్చి పెద్ద ఓడలు దిగడానికి ఉన్న స్థలం సిద్ధపరిచారు శ్రీలంక. ఎందుకంటే ఇండికి యుద్ధం చేయడానికి శ్రీలంక ఎక్కి దిగడానికి ఉన్న స్థలం కూడా ఆయన సిద్ధపరిచారు. స్తోత్రం. భూటాన్ని కూడా డబ్బులు ఇచ్చి అక్కడ కూడా సిద్ధపరిచారు. స్తోత్రం. ఇంకా భూటాన్ దగ్గర ఉన్న ఒక స్థలం ఉంది, దేవునికి స్తోత్రం. అది నేపాల్ దేవునికి స్తోత్రం. అది నేపాల్ దేవునికి స్తోత్రం. నేపాల్ కూడా వారే చేసిన డబ్బులు మొత్తం ఇండియా సహాయం చేయాలంటే సపోర్ట్ ఎక్కువ ఇచ్చి వారికి కూడా ఏం చేశారు, కొనుక్కున్నారు. దాన్ని బట్టి వారి దేశంలో రావచ్చు, ఎక్కడ నేపాల్ ఎక్కడ రావచ్చు, భూటాన్ రావచ్చు, ఇంకెక్కడికి రావచ్చు, శ్రీలంకకి రావచ్చు. స్తోత్రం. ఎవరు చేశారు? స్తోత్రం. ఎవరు చేశారంటే చైనా చేశారు. స్తోత్రం. ఎందుకు చైనా చేస్తున్నారంటే ఇంకా అమెరికా డౌన్ అవుతుంది, ఇండియా చైనా దేశంలో నంబర్ 1 అవుతుంది. ఇండియా దేశంలోకి విదేశం నుండి అనేక మనుషులు చదవడానికి ఇక్కడే వస్తుంది, అనేక మంది ఇక్కడికి ఉద్యోగం వరకు వస్తుంది. దేవునికి స్తోత్రం. ఎందుకు వస్తామన్నారో నీకు తెలుసా? తెలియదు. దేవునికి స్తోత్రం. ఇలాగ వస్తాయి మాత్రమే దేవుడు చెప్పినట్టుగా జరగదు. ఆ జరిగిన మునుపే ఇండియా అన్య రాజ్యములు కంటే పెద్ద ధనవంతులుగా మారిపోవడానికి రాత్రి నేను మాట ముగిస్తున్నాను. మూడవది ఒక యుద్ధం కొరకు దేవుడు అన్ని సిద్ధపడుతుంది. రాలేదు, ఇప్పుడు అవుతుంది అని అనుకున్నారు. ఎప్పుడు రెండు రాకరా. ఎందుకంటే అందరు చెప్పుతున్నారు ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం జరుగుతున్నారు. ఇప్పుడు ఇస్రాయేల్ పాలస్తీన్ యుద్ధం ఇప్పుడు కూడా వాక్యం చెప్పినప్పుడు కూడా ఇప్పుడు కూడా జరుగుతున్నారు. అందరు చెప్పిన ఇస్రాయేల్ ఓడిపోయింది కానీ ఏం అవలే. ఇస్రాయేల్ ఓడిపోలేదు, ఆడేం చేయలేదు. ఆడు బుద్ధి వేరే, దేవుడు ఇచ్చిన బుద్ధి. నేను చెప్తానండి, ఇస్రాయేల్ దేశంలో ఎటారి, ఇస్రాయేల్ దేశంలో ఏమండి ఎటారీలు ఏం లేదు, నీళ్ళు లేని చోట్ల వాళ్ళు ఏం చేస్తున్నారు, పంట చేస్తున్నారు. ఎలాగా ప్లాంటేషన్ కాదు, మట్టిలో కాదు. ఏంటంటే ఇది మొత్తం టెంట్ కట్టుతుంది. ఏంటండి టెంట్, పెద్ద టెంట్ కట్టి ఆ టెంట్లో ఉన్న ఆవిరి ఏమవుతుంది, నీళ్ళుగా మారి ఆ మంచు అది నీళ్ళుగా వచ్చి మొక్కల దగ్గరికి వర్షం పడినట్టు కాదు, ఎన్ని డ్రోపు నీళ్లు కావాలంటే అన్ని డ్రోపు అక్కడ పడుతుంది. ఇది చెట్టు అనుకో, ఈ చెట్టుకి ఎంత అవసరం నీళ్ళు కావాలో అంత డ్రోప్ మాత్రమే పడుకున్న, అదే నీళ్ళు మాత్రమే పడుతున్నారు. పడిన కాబట్టి వాళ్ళు ఏం చేశారు, అప్పుడు ఇంకేంటి చెప్పండి, స్ట్రాబెర్రీ ఇదన్నీ తెలియదు. స్ట్రాబెర్రీ దేవునికి స్తోత్రం. లోకములు ఉన్నాయి అన్ని పండు పంపించిన వారు ఎవరు? ఆవులు పావులు ఇక్కడ ఇండియాలో ఉన్నట్టు కాదు, 10 లీటర్లు కాదు తండ్రి, 100 లీటర్లు. హలో, ఒక ఆవు పాలందా ఇక్కడ నొక్కి తీయడానికి ఎక్కర్లేదు. మిషన్ అక్కడ మిషన్ పడితే వారు మొత్తం వస్తుంది. ఆడున్న చోట మీరు ఇక్కడ ఉన్న ఆవులు కట్టినట్టుగా ఏసీ రూములు ఉన్నారండి. అర్థమవుతున్నారు? ఈ లోకములకి మొత్తం పాలు ఎవరు పంపించున్నారు? ఎలాగా జరిగిందంటే దేవుడిచ్చిన దేవుడిచ్చిన బుద్ధి, దేవుడిచ్చిన జ్ఞానం. ఆ రాజ్యం రోజు ఏమవుతుంది, అది అందుకంత ఏమవుతున్నారు, అభివృద్ధి చెందుతున్నారు. కారణమేమనగా దేవుడి ఏర్పరిచిన జనాంగమున్నగా దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం వలన ఆ దేశములకి
ఎన్ని రాజ్యం వచ్చిన కానీ ఏం చెయ్యాలి. ప్రపంచ యుద్ధంలో రష్యా ఓడిపోతుంది. ఇశ్రాయేల్ ఏమవుతుంది? ఆ సమయంలో దేవుడు ఇశ్రాయేలు యుద్ధం చేయడానికి దిగి వస్తాడు. దేవుడికి స్తోత్రం కలిగింది. చెప్పండి. ఆ యుద్ధం జరిగినప్పుడు ఇశ్రాయేలు దేవాలయం కట్టడానికి అన్ని ఏం చేశారు? మనం ఇప్పుడు చేయనట్టు సిమెంట్ ఇంటికి అవసరం లేదు. ఒక గమ్ము, ఇది ఇంటికిలు గమ్ములు మూలం, గమ్ములు గమ్మయ్యడం ఇంకా పైన. అలాగే అయితే ఎర్మియా గారు నెహమ్యా దేవాలయం ఎన్ని రోజులు? 22 రోజులు దేవాలయం కట్టినట్టుగా త్వరగా కట్టుతాను కానీ కట్టడానికి ఆవలే. ఎందుకనగా దేవుడు సంఘం ఇక్కడ ఒకే సమయంలో 2 సంఘం ఉండకూడదు. ఒకే సమయంలో ఉండకూడదు. అందుకని ఈ సంఘం ఇక్కడ ఉండి పైకి వెళ్ళిపోయింది. ఆ సంఘం కట్టడానికి బలి అర్పించడానికి ఉన్న ఎర్ర పశువు, ఆ పశువు కూడా ఆడే చేయాలి. ఆ ఎర్ర పశువుకి మచ్చి ఉండకూడదు. అటువంటి పశువుకి మొత్తం ఎలాగ ఉండాలి? ఎర్ర కర్రగా ఉన్న ఆమెకు కూడా ఏం చేశారు? సిద్ధపరిచి ఉన్నారు కానీ అన్ని రెడీగా ఉన్నారు కానీ సంఘమున కాబట్టి ఏ పడి సోదరు కలిగింది. తెలుసుకో, ఈ ఉన్న కాబట్టి ఒక యుద్ధం ఇక్కడ మనమున్న కాబట్టి ఈ భూమిని యుద్ధం జరగదు. మన ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా అందుకని రాత్రి తను తానే చేయాలి. సిద్ధపడుతుంది. గోదు మాగోదు, రష్యా, మెక్సికో, మంగోలియా వారందరూ వస్తున్నారని యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళందరూ రాజ్యముల పేరు పుస్తకంలో రాయి. సంగమా సిద్ధపడండి, ఎత్తబడతారు. దేవుడి వాక్యం ద్వారా ప్రియ యేసేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి యేసేన పరిహారి ప్రియ యేసేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి యేసేన పరిహారి యేసేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. రాత్రి వేళ దేవుని రాత్రి వేళ దేవుడు మనకు పరిహారిగా ఉన్నాడు కాబట్టి జీవితంలో మీదకి ఎన్ని కష్టాలు ఇబ్బందులు వచ్చి తీరినా ఆయన మనల్ని బతికించుకోగలిగి తీరించుకున్నా భాగ్య తరగతి మనకు ఆయన దగ్గర నుంచి తీరి ఉన్నది. ఇశ్రాయేలుకు కలిగిన దేవుడు పునిగేవాడు కాదు, నిద్రపోయేవాడు కాదు. అందుకే నీ రాత్రి వేళ శ్రమముగా ఆరోగ్యముగా సుఖముగా నీ మంచములో పడుకునేటప్పుడు కూడా ఏవి ఆటంకము నీ మీదకు వచ్చి తీరటలేదు. అలాగైతే రాత్రి వేళ నేను ఒక్కసారి పరిశోధించి తీరు. దేవుడు నేను ఇంత సంరక్షణ ఇచ్చి తీరాడు, దేవుడు నీకు ఇంత ఆరోగ్యం ఇచ్చి తీరాడు, దేవుడు నీకు ఇంత బలం ఇచ్చి తీరాడు, దేవుడు నీకు ఉన్న వాటిని అన్నింటినీ కూడా చక్కబెట్టుకు తీరాడు. రాత్రి వేళ దేవుని కొరకు జీవించి తీరడానికి, దేవుని కొరకు ఆత్మీయుడై ఉండి తీరడానికి, దేవుని నామం కొరకు పాపం చేయకుండా జీవించి తీరడానికి, దేవుని నామం కొరకు అపవిత్రతను విసర్జించి తీరడానికి ఈ రాత్రి వేళ నీవు నిర్ణయం తీసుకోగలిగి తీరుతావా? పద్ధతిగా దేవుని కొరకు జీవిస్తావా? పద్ధతిగా విశ్వాసయుక్త జీవితాన్ని ఎంచుకు తీరుతావా? పద్ధతిగా దేవుని నామానికి గణప
గణపరిచేటట్టుగా మారి తీరుతావా? పద్ధతిగా అనేకులకు సువార్త బోధించిన వాడిగా మారి తీరుతావా? పద్ధతిగా నాశనానికి గురై తీరకుండా నీ జీవితం ద్వారా అనేకులకు సాక్ష్యాన్ని వహించి తీరేటట్టుగా నీ జీవితాన్ని సమర్పించుకోగలిగి తీరుతావా? మనకన్నీ ఒక హెచ్చరిక. 2 విశ్వ యుద్ధాలు అయిపోయి తీరినాయి. 3వ విశ్వ ప్రపంచ యుద్ధం జరగబోతున్నది. అయ్యో దేవుని బిడ్డ, తయారై తీరావా? ఈ రాత్రి వేళ యుద్ధం జరిగి తీరిందని నీ పరిస్థితి ఏంటిది? రేపటి దినాన యుద్ధం జరిగి తీరింది నీ కుటుంబం పరిస్థితి ఏంటిది? నీ పిల్లల పరిస్థితి ఏంటి? రక్షణ పొందారా? బాప్తిసం పొందారా? పరలోకం కొరకు సిద్ధపడి తీరుతున్నారా? ఈ రాత్రి వేళ మరణం జరగొచ్చేమో, రేపు మరణం జరిగి తీరొచ్చేమో. అమ్మా, అవకాశం దొరికేటప్పుడే నిజమైన దేవునితో సాంగత్యం పెట్టేస్తూ తీరు. ఈ రాత్రి వేళ నిజముగా దేవుడు నాకు కావాలి, నిజముగా నేను దేవునికి నమ్మకు తీరాలి, నిజముగా నేను పరిశుద్ధునిగా ఉండి తీరాలి, వాస్తవంగా నాలో ఒక మార్పు కలిగి తీరాలి, నన్ను సహాయం దయచేయమని ఆశ కలిగిన దేవుని బిడ్డలు నాతో కలిసి రాత్రి వేళ ప్రార్థనలో ఎక్కించుకు తీరుతాం. ఎవరు నన్ను సహాయం దయదేవా? మరణాలు జరిగి వచ్చినా పర్వాలేదు లేవా, యుద్ధాలు జరిగి వచ్చినా పర్వాలేదు లేవా, నాశనాలు జరిగి వచ్చినా పర్వాలేదు లేవా, నేను నా కుటుంబం ఈ జీవం కలిగిన దేవుణ్ణి సేవించే తరగతిలో ఉన్నాను లేవా? ఈ రాత్రి వేళ నీ పిల్లలు నీ దేవుని సన్నిధిలో లేకపోతే, నీ కుటుంబం దేవుని యొక్క సన్నిధిలో లేకపోతే, ఈ రాత్రి వేళ ప్రార్థన చేసే గడియలో నీ కుటుంబాన్ని చక్కబెట్టుకు తీరడానికి, నీ భర్తను బాగుపరుచుకు తీరడానికి, నీ పిల్లలను సరైన మార్గంలో తెచ్చుకు తీరడానికి సంఘం ఉంది, వాక్యం ఉంది, సేవకులు ఉన్నారు. అమ్మా, ప్రయత్నపడు, ప్రయాసపడు, నీ కుటుంబాన్ని నీవు కాపాడుకు తీరు. నోహావు తన కుటుంబాన్ని కాపాడుకు తీరడానికి ఒక ఓడను కట్టుకుని తన కుటుంబాన్ని చక్కబెట్టుకుని ఆయన ఏం చేస్తున్నాడు? ఓడలో ఎక్కించి తీరా. ఈ రాత్రి వేళ ఒక ప్రశ్నతో నేను ప్రార్థన ప్రారంభించవచ్చు. నీ కుటుంబంలో ఉన్న సభ్యులను కాపాడుదావా? సువార్త అందబడి ఉన్నది, సేవకులు ఇవ్వబడి ఉన్నారు, ఉపవాసములు కూడికలు మనకు ఉన్నాయి, సంఘం ఉంది, సంఘములు వాక్య క్రమావళి ఉన్నాయి. అమ్మా సహోదరుడా, సహోదరి, ఊరువాడో, వాక్యం ఆలకించిన వాడ కాపాడుకుంటావా? నీకు ఇష్టమైతే రాత్రి వేళ కాపాడుకుంటుంది, లేదు నాకు నచ్చట్లేదు, నాకు ఇష్టం లేదు, అది నీ ఇష్టమే, నో ప్రాబ్లం. ఏ 3వ ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు నీ జీవితం ఏమైతే ఇస్తుందో, మరణం ఈ రాత్రి వేళ నిన్ను చుట్టుముట్టి తీరితే నీ పరిస్థితి ఏంటో ఈ రాత్రి వేళ పద్ధతిగా ఆలోచించుకుంటుంది. అలాగైతే రాత్రి వేళ కలిసి మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల మహోన్నతుల దేవానికి వందనాలు తెలుపుతున్నాం. ఈ రాత్రి వేళ నీ వాక్యాంశాల్లో నుంచి దేవా ప్రపంచ యుద్ధం గురించి చెప్పారు. దేవా అర్మగుదోం యుద్ధం జరగబోతున్నది, గోగు మహాగోగులో యుద్ధాలు జరగబోతున్నది. దేవా దేశం కలిసిపోతున్నది, యుద్ధము కొరకున్న సూచనలు మాకు కనబడి తీరుతున్నది. లేదా ఇప్పుడు మేము ఇక్కడ ప్రార్థన చేస్తున్న గడియలో కూడా యుక్రెయిన్ లో యుద్ధాలు జరుగుతున్నాయి, పాలస్తీన్ దేశంలో యుద్ధాలు జరుగుతున్నాయి. దేవా వివిధ ప్రాంతంలో మతాల మధ్య గొడవలు జరుగుతాయి, మనుషుల మధ్య గొడవలు జరుగుతాయి, కుటుంబం మధ్య గొడవలు జరుగుతాయి. ఇవన్నీ నీకు కుటుంబముగా హెచ్చరికగా మారి తీరుతున్నా. నీ కుటుంబాన్ని నీవు కాపాడుకో కుమారుడా, నీ అమ్మ నాన్నని నీవు కాపాడుకో కుమార్తె, నీ పిల్లలని నీవు కాపాడుకో. దేవుని యొక్క బిడ్డ, నీ కుటుంబాన్ని నీవు కాపాడుకో, ఓడగట్టేసుకో. దేవుని యొక్క వాక్యం బోధింపబడుతున్నది, దేవుని యొక్క సేవకులు ప్రయాసపడి పరిచర్యలు చేస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, వారి దేవుని కొరకు ఎంతో భారంగా నిలబడి ఉన్నారు. ఈ రాత్రి వేళ నీకు చావు కేక వినబడుతున్నదా? ఆ మరణ కేక వినబడుతున్నదా? నీ పిల్లల పట్ల, నీ కుటుంబం పట్ల, నీ భర్త పట్ల, నీ దేశస్తుల పట్ల, నీ కుటుంబీకుల పట్ల తిరిగి జీవించే జీవితం కాక వారి సంరక్షణ కలిగే తరగతిలో ఉన్నట్టుగా ఈ రాత్రి నుంచి దేవా నా కుటుంబాన్ని నేను కాపాడుకోనే తీరుతాను. నోహావు తన కుటుంబాన్ని ఓడను కట్టుకొని కాపాడుకున్న ప్రణాళికగా నా కుటుంబాన్ని నేను కాపాడుకు తీరుతాను. దేవా మరణం జరిగి వచ్చినా పర్వాలేదు దేవా, యుద్ధాలు నా మీదకి దాడి చేసుకొచ్చిన పర్వాలేదు దేవా, దుష్ట సాతాను నా మీదకి తీవ్ర అగ్నిగా బాణముగా దిగొచ్చిన పర్వాలేదు దేవా, గర్జించుకున్న సింహముగా నా మీదకి ఎక్కేసిన పర్వాలేదు దేవా. నేను దేవునికి విధేయత కలిగిన వాడిని, నేను దేవుని యొక్క సంరక్షణ నీడలో ఉన్నవాడిని దేవా. నా మీదకి కానీ, నా పిల్లల మీదకి కానీ, నా సంఘం మీదకి కానీ, నాకున్న ఆస్తిపాస్తుల మీదకి కానీ ఏ రీతి కలిగేటట్టుగా చెయ్యుత రాకుండా అడ్డుపచ్చ కలిగి తీరేటట్టుగా పరిశుద్ధాత్మ దేవుడిని నిలబెట్టినందుకు స్తోత్రం దేవా. వాక్య పరిమితి లోపల కంచేసి మమ్మల్ని సంఘం లోపల నాటిన చెట్టుగా నిలబెట్టినందుకు స్తోత్రం దేవా. ఈ రాత్రి వేళ కూడా దేవా కొందరిని సంఘం లోపల చేర్చుకోము దేవా. కొన్నింట్లో కూడా ఫలం కాపుకొచ్చి తీరేతల దేవా, నువ్వు గోతుకు అమ్మమని అడుగుతున్నాం దేవా. మరలా నీవు కావాల్సిన కాంతి నీవు దేవా, మరలా నీవు కావాల్సిన నీళ్లు నుంచి తీరు దేవా. దేవా కొందరు రక్షణ పొంది తీరాలి, కొందరు కూడా మానవనసు పొంది తీరాలి, కొందరు కూడా నీళ్ళలో మునిగి బాప్తిసం పొంది తీరాలి, కొందరు కూడా ఆత్మశక్తి పొంది తీరాలి, కొందరు కూడా పాప జీవితం విడిచిపెట్టి తీరాలి, కొందరు కూడా రోత కలిగిన అలవాటులు వదిలి తీరాలి దేవా.
ఈ రాత్రి వేళ మేము తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామముగా దేవుని ఎదురించుకొని తిరిగిన వారిని దేవా చేతులు వేలెత్తి చూపించుకొని అడుగుచున్నాం దేవా. ఈ రాత్రి వేళ తన మీద కలిగి ఉన్న బంధకాలు తెగితీరుడు కాక, పాపపు కట్టులు ఇరిగి తీరుడు కాక, ఆ దేవుని యొక్క మాటకు లోపడగలేని తత్వాలు ఇరిగి తీరుడు కాక, వాటి మీద దేవ ఒక యుద్ధాన్ని ప్రకటించి తీరుతున్నాం. వాక్యం పంపించే వారిని విడిపించదు, ఈ ఆత్మశక్తి ద్వారా వారిని తాకని దేవ. వారు మేము కూడా కలిసి దేవ ఈ జీవం కలిగిన దేవునితో సేవించి తీరడానికి మాకు సంఘాన్ని ఇచ్చినందుకు స్తోత్రం, కాపరులను ఇచ్చినందుకు స్తోత్రం, వాక్యాలు మాకు ఇచ్చినందుకు స్తోత్రం, కూడికలను మాకు ఇచ్చినందుకు స్తోత్రం, ఉపవాసం మాకు నేర్పించినందుకు స్తోత్రం, ప్రార్థన మాకు అలవాటు చేయించినందుకు స్తోత్రం, సువార్త బోధించడానికి కృపావాక్యం ఇచ్చినందుకు స్తోత్రం. వీటిని ఇంకా శక్తియుక్తంగా పనిచేయడానికి మమ్మల్ని సహాయపడుతుంది. ఒక సైనికుడు యుద్ధం కొరకు తయారు చేసినట్టుగా మేము కూడా ఆర్థిక పోరాటం కొరకు సిద్ధమై ఉన్నాం. నేను, నా ఫ్యామిలీ, నా కుటుంబం, నా సంఘం ఈ యుద్ధం కొరకు తయారై ఉన్నది. ఎలాంటి పాపం చేసిన వాడినైనా మార్చి తీరొచ్చు, ఎలాంటి ద్రోహ జీవితం కలిగిన వాడిని శుభ్రపరిచి తీరచ్చు, ఎలాంటి అపవిత్రత కలిగిన వాడినైనా పరిశుద్ధపరిచి తీరచ్చు, ఎలాంటి మాట వినలేని దేవా తప్పిపోయిన కుమారుడైన మాట మార్చి తిరిగి తీసుకొచ్చే తీరే ఒక భాగ్యం మాకు ఉంది దేవా. ఈ రాత్రి వేళ అంత భాగ్యాన్ని మాకు దయచేయమని కోరుతున్నాం. ఈ రాత్రి వేళ వాక్యం వినేటప్పుడు దేవా యుద్ధం యొక్క స్థుతులు మనకు వినబడుతున్నప్పుడు దేవా నేను సంరక్షణ కలిగేటట్టుగా ఉన్నా, నా సంఘం సంరక్షణ కలిగేటట్టు ఉంది, నాతో ఉన్న ఆత్మిక గుంపు సంరక్షణ కలిగి ఉన్నది. ఇంకా కొందరిని కూడా సంరక్షణలోకి తీసుకురావడానికి ఈ రాత్రి వేళ కొందరిని లేపమని కోరుతున్నాం. కొందరిని ప్రార్థన వీరులుగా లేపండి, కొందరిని సువార్థికులుగా లేపండి, కొందరిని మధ్యవర్తి ప్రార్థన చేసేవారుగా లేపండి, కొందరిని కన్నీరు కచ్చేవారుగా లేపండి, కొందరిని దేవుని యొక్క పని నిమిత్తం ప్రయాసపడేవారుగా లేపండి. అలా సహాయం చేసినందుకు స్తోత్రం, దీవెనలతో నింపినందుకు స్తోత్రం, సహాయంతో మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రం. ఈ రాత్రి వేళ ప్రార్థన ద్వారా దేవుడు కొందరిని తాకినందుకు స్తోత్రం. మేమందరం కూడా మాలోకి మా కుటుంబంలోకి తిరిగి వెళ్తున్నాం. ప్రత్యేకంగా రాజ్ కుమార్ని పూర్తి స్వస్థత ఆరోగ్యం దయచేసినందుకు స్తోత్రం. ఆ కుటుంబంలో పూర్తిగా ఆనందం కొనియాడి తీరినందుకు దేవ సహాయం దయచేసి దేవందరినీ కూడా దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి, తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ వచ్చిన భక్తులతో ఎవరిని రెండు రాకడ వరకు తోడగిందును గాక. యేసు రక్తమే జయం, యేసు వాక్యమే, యేసు నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. గది శబ్దంతో మూడుసార్లు హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన ప్రార్థన వాళ్ళకి దేవుడికి స్వాగతం చెప్తా. దేవుడు బాగుపరిచినందుకు స్వాగతం చెప్తా. పాప జీవితాన్ని బాగుపరిచే స్వాగతం చెప్తా. తీసుకుని స్వాగతం చెప్తా. సంఘంలో ఫలం కాసేటట్టుగా మార్చిన స్వాగతం చెప్తా. ఉపవాసం చేసి కొందరు సంపాదించిన స్వాగతం చెప్తా. రాష్ట్రాన్ని పూర్తిగా స్వతంత్రించిన స్వాగతం చెప్తా. అందరూ ఆరోగ్యంతో దేవుడు అందరినీ దీవించను కాక. అందరికీ వందనాలు.